Hello guys, good afternoon everyone. Welcome you all to Vedantu Telugu JE. I am your Samir, master teacher in physics. So hi everyone, hi Target Computers, hi Satvik, hi Naveen. Yes, please start the class. Chala mandi chala utsukataga wait chestunnattunnaru. So let us begin today's session and ee roju sessions Achievers IP series anamata. So asalu miss cheyakandi. సో ఎవరైతే ఇప్పటి వరకు లైక్ చేయలేదో వాళ్ళు వెంటనే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసేయమని చెప్పేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సార్ క్లాస్ లేట్ అయింది, 11 నిమిషాలు లేట్ అయింది సార్. సారీ సార్, రేపటి నుంచి టైంకి వస్తాను సార్. వరుణ్ బన్నీ. సో హాయ్ విశాలారెడ్డి, హాయ్ సాయి కుమార్, హాయ్ ఐఐటి ఆస్పిరెంట్స్ నీరజ్ చోప్రా, హాయ్. మీరు కూడా దీనికి వచ్చారా? టఫ్ పేపర్ ఉందా ఈరోజు? ఓకే. సరే, ఏప్రిల్ సెషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం చూద్దాం. దానికి కూడా ఒక ప్లాన్ వేసి మనం ఏప్రిల్ సెషన్కి కూడా, అంటే ఫస్ట్ అయితే ఐపీ అయిపోతే మనకు ఒక పని అయిపోతుంది. దాని తర్వాత ఏప్రిల్ సెషన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఒక చిన్న క్రాష్ కోర్స్ చేయడమో లేకపోతే టాప్ క్వశ్చన్స్. ఎందుకంటే మీరు చూశారు ఇప్పటి వరకు వచ్చిన షిఫ్ట్స్లో నేను టాప్ క్వశ్చన్స్ చేసిన వాటిలో చాలా వచ్చాయి. ఎవరైతే నా క్లాస్ని బాగా ఫాలో అయ్యారో వాళ్ళు ఫిజిక్స్ చాలా బాగా రాశారు. 100% వాళ్ళు దానికి ఆన్సర్ కూడా ఇచ్చారు నాకు. సార్ మీరు చెప్పినవే వచ్చినాయి, టాప్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ డిస్కస్ చేసినవే వచ్చినాయి. ఆప్టిక్స్లో అయితే 40 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తే అందులో ఖచ్చితంగా వచ్చినాయి. యంగ్స్ డబుల్ సిట్ ఎక్స్పెరిమెంట్ మీద కూడా వచ్చినాయి, కోహరెంట్ ఇన్కోహరెంట్ సోర్సెస్ మీద కూడా వచ్చినాయి. సో అంటే నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే ఏదైతే నేను ఇంపార్టెంట్ అనుకొని స్టార్ట్ చేశానో వాటిలో నుంచి డెఫినెట్గా వచ్చిందనమాట. సో అండ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ రిటన్ వెల్, సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ ట్రైడ్ టు రైట్ వెల్ అండ్ సమ్ ఆల్సో సక్సీడెడ్ ఇన్ రైటింగ్ వెరీ వెరీ వెల్. ఓకే, సో ఈరోజు అయితే మనం ఇప్పుడు ఐపీ ఫస్ట్ ఇయర్ రేపు ఉంటుంది, ఈరోజు సెకండ్ ఇయర్. అది కూడా జస్ట్ ఇప్పుడు నేను ఐపీ ఫస్ట్ టైం, అది కూడా ఐపీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు అది కూడా పిల్లల కోరిక మేరకు ఐపీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ప్రామిస్ చేసినాం కదా ఈ ఛానల్లో అంతా ఏ కంటెంట్ అయినా దొరుకుతుంది అని. ఆ ప్రామిస్ని నిలబెట్టుకోవడానికే గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, లంచ్ అయింది నాన్న స్వీట్ సిస్టర్స్. సో రాగానే అందరూ ముందు వీడియోని లైక్ చేసేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ కావాలి నాకు. శివచరణ్ చాలా మంచి క్వశ్చన్ అడిగావు, ఇప్పుడు చూస్తావు కదా. సో అది ఐపీ అంటే ఏం లేదండి. ఐపీ అన్నా ఎబ్సెట్ అయినా మెయిన్స్ అయినా అడ్వాన్స్ అయినా ఫిజిక్స్ అనేది ఫిజిక్స్ అంటే అంతే. అంతేగాని ఒక టీచర్ ఐపీ చెప్తాడు, ఒక టీచర్ ఐఐటి చెప్తాడు అనేది ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఐపీ అనేది చాలా తక్కువ లెవెల్ కాబట్టి పిల్లలు వాళ్ళే చదువుకుంటారు బేసిక్స్. ఇప్పుడు మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ కోచింగ్ ఎవరైనా టీచర్ ఇస్తున్నారనుకో వాళ్ళు డెఫినెట్గా అన్ని పాయింట్స్ కవర్ చేస్తారు కాబట్టి అందులో ఐపీ కూడా కలిసి వచ్చేస్తుంది. అది ఐపీ అంటే అదేం తీసేయాల్సినంత చిన్నదేం కాదు, అలా అని చెప్పి తల మీద పెట్టుకోవాల్సినంత పెద్దది కూడా ఏం కాదు. బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే ఏంటి? ఐపీఏ మనం రాసే ఇప్పుడు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మెయిన్స్ అని అడ్వాన్స్ అని అవన్నీ ఉంటాయి కానీ బట్ ఎనీవేస్ ఇప్పుడు ఈ మెయిన్స్ ఈ షిఫ్ట్లో ఎవరైతే బాగా రాశారో, అంటే ఈ సెషన్లో ఎవరైతే బాగా రాశారో సెషన్ 1లో వాళ్ళందరికీ ఐపీ జేఈ సమీర్ సార్ అంట, వాళ్ళందరూ ఆల్ ద బెస్ట్ అండి. ఒకవేళ మీరు రాయకపోయినా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కాబట్టి ఇన్ని రోజులు మీరు నెగ్లెక్ట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏప్రిల్కి బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఐపీ కరెక్ట్గా చదువుకుంటే కూడా మెయిన్స్లో కొన్ని మార్క్స్ రావచ్చు మీకు. అంటే కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ పర్పస్ ఫిజిక్స్లో కూడా అలా రావచ్చు అనమాట. ఓకేనా? సో మెనీ స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్. సో లెట్ us స్టార్ట్ టుడేస్ సెషన్. అండ్ ఈరోజు సెషన్లో నేను LAQ అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ ఆటోమేటిక్ అంటే ఆల్రెడీ పీపీటీ మీద రాసున్నది నేనేం చదవను, నేనే రాస్తాను. ఓకేనా? ఎలా రాయాలి మీరు ఏంటనేది. సో మీరు ఏం చేయండి అంటే సార్, ఇప్పుడు మీరు ఒక బుక్ పెన్ను పక్కన పెట్టుకొని నేను ఏదైతే రాస్తున్నానో అది కూడా మీరు రాసుకొని యాజ్ ఇట్ ఈస్గా పీడిఎఫ్లు ఏం వద్దిగా అయినా సరే నేను పంపిస్తాను. ఎవరైతే లైవ్లో లేరో వాళ్ళకి పీడిఎఫ్ యూజ్ అవుతుంది. అండ్ డిస్క్రిప్షన్ లింక్లో ఏకలవ్య బ్యాచ్ గురించి ఉంది, అది ఒకసారి చూసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ని అస్సలు మర్చిపోవద్దు జాయిన్ అవ్వడం, ఎందుకంటే పీడిఎఫ్స్ అందులోనే పంపిస్తాను కాబట్టి. సో అది ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మీరు అది 6 మార్క్స్కి ఉంటుంది క్వశ్చన్, లేకపోతే 8 మార్క్స్కి ఉంటుంది. అంటే 8 మార్క్స్కి ఉన్నప్పుడు ఏముంటుందంటే క్వశ్చన్ అంతా కాకుండా 6+2 ప్యాటర్న్లో ఉంటుంది. ఫస్ట్ ఇయర్ రాసిన వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో మీరు ఒకసారి
చూసుకోండి అది. అండ్ ఇప్పుడు నేను క్వశ్చన్ ఏంటో, దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మీరు నాతో పాటు రాసుకుంటే మీకు ఐడియా, నోట్స్ అనేది వచ్చేస్తుంది. ఈ క్లాస్ అయిపోయేసరికి మీకు ఆ క్వశ్చన్ అనేది వచ్చేయాలన్నమాట. ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చేయాలి, ఇక తిరిగి ఉండొద్దు. సో ఎన్నో క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడే స్టార్ట్ చేస్తాను నాన్న. ఓకే, మనిషికి స్టూడెంట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ కావాల్సింది ఏం తెలుసా? ఓపిక, పేషెన్స్ అనేది స్టూడెంట్కి ఉండాలి. సో స్టూడెంట్కి చెప్పండి సార్ అయిపోయి ఏమంటే రాసిన అది అలా వచ్చే సబ్జెక్ట్ కాదు, అది పెరిఫెరల్గా అలా వస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. ఓకే, సో దట్స్ వై యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ స్లోలీ. చిన్నగా నేర్చుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది. మీలో చాలా మందికి అంటే 100%, ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ 36.1 ఉన్నారు, అందులో 6.1 తీసేసి 30,000 సబ్స్క్రైబర్స్ అనుకుంటే అందులో 29,000 సబ్స్క్రైబర్స్కి తొందర ఎక్కువ అనమాట. అయిపోవాలి, వెంటనే అయిపోవాలి, ఇది అయిపోవాలి, తొందర అయిపోవాలి, సిలబస్ అయిపోవాలి, ఈ తొందర వల్లే ఇప్పటి వరకు వాళ్ళు లాస్ అయ్యారు. ఇప్పుడైనా సరే కనీసం వాళ్ళు బుద్ధి తెచ్చుకొని కనీసం నేర్చుకుంటే స్లోగా ఏదైనా తర్వాత అయినా ఏప్రిల్లో అయినా పనికి వస్తుంది అనేది నా ఉద్దేశం. యూ మస్ట్ హ్యావ్ ఓపిక. వెరీ గుడ్ విశాలారెడ్డి. ఓకే, పేషెన్స్ ఈజ్ వెరీ వెరీ. శాక్ వెసాక్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్? ఫస్ట్ అయితే ల్యాక్ స్టార్ట్ చేద్దాం, తర్వాత శాక్ వెసాక్ వేసేద్దాం. ఓకేనా నవదీప్? శాక్ వెసాక్ ఓకేనా? సో ఈ రోజు అయితే నేను ఏ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తానంటే, సెకండ్ ఇయర్ ఐపీలో ఎప్పుడు మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే సార్, నేను ఏమేమి డిస్కస్ చేయబోతున్నానో ఈ క్లాస్లో ముందు రాసేస్తాను చూడండి. ఫస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్, మొత్తం క్లియర్గా డిస్కస్ చేస్తా, ఇబ్బంది ఏం లేదు, మొత్తం నీట్గా, మొత్తం ఎవ్రీథింగ్. సో ఫస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ కిర్చాఫ్స్ లాస్ అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. కిర్చాఫ్స్ లాస్ అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది డిస్కస్ చేస్తాను. కిర్చాఫ్స్ లాస్ అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, బ్యాలెన్సింగ్ ప్రిన్సిపల్, ఇది డిస్కస్ చేస్తా. ఇంకా ఐపీ సిరీస్ అనేది చాలా ఉందిరా, నడుస్తుంది. ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్, మళ్ళీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఎట్సెట్రా అవన్నీ ఉంటాయి. ఓకేనా? అది డిస్కస్ చేస్తా. లైట్గా తినేసిన నేను. నెక్స్ట్ తర్వాత పొటెన్షియోమీటర్ డిస్కస్ చేస్తా. పొటెన్షియోమీటర్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్, కన్స్ట్రక్షన్, వర్కింగ్, కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells అండ్ ఫైండింగ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ 2 ఉన్నాయి. పొటెన్షియోమీటర్కి సంబంధించి 2 ఉన్నాయి. ఆ 2 డిస్కస్ చేస్తాను. తర్వాత రేడియో యాక్టివిటీ డిస్కస్ చేస్తా. రేడియో యాక్టివిటీ మొత్తం డిస్కస్ చేస్తా. అండ్ నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్ సిలబస్లో ఉందా? లేదా? టామ్ అండ్ జెర్రీ నేను చేయను, అది నా ఇష్టం. నీ ఇష్టమైతే ఉండు క్లాసులో, లేకపోతే వెళ్ళిపో. ఇగో ఈ పిల్లలకు ఓవర్ యాక్షన్లో ఎక్కువ అవుతాయి. చేయను అన్న బిఎడ్, దట్ ఈస్ మై పర్సనల్, యూ డోంట్ హ్యావ్ టు ఇంటర్ఫియర్ ఇన్ టు ఇట్. టామ్ అండ్ జెర్రీ వెరీ గుడ్ ఆన్సర్. మా స్టూడెంట్స్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు. ఉంది, ఎస్. సో డాప్లర్ ఎఫెక్ట్ సిలబస్లో ఉంది కాబట్టి డాప్లర్ ఎఫెక్ట్లో ఉన్న 2 కేసెస్ కూడా డిస్కస్ చేస్తా. ఫస్ట్ అయితే ఈ 4 మనం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. సిలబస్లో ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ నవాజ్. ఈ 4 అయితే ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. దాని తర్వాత వేరే మళ్ళీ పార్ట్ 2లో ఇంకా అంటే వేవ్స్ ఇన్ ఏ స్ట్రింగ్, తర్వాత ట్రాన్స్ఫర్స్ వేవ్స్, లాంగిట్యూడ్, ఓపెన్ పైప్, క్లోజ్ పైప్, అది కూడా చూద్దాం. వీలుంటే టైం ఉంటే ఇక్కడే చేద్దాం. ఓకే, మాక్సిమం డాప్లర్ ఎఫెక్టే చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఇంకో ఎల్ఏ క్యూబ్ సెషన్ చేద్దాం, అందులో ఇవన్నీ చేద్దాం, లేకపోతే రేపు చేద్దాం వీలైతే. న్యూక్లియర్ రియాక్టర్ కూడా ఉంది. సో రేడియో యాక్టివిటీ, న్యూక్లియర్ రియాక్టర్ వద్దు, ఇప్పుడే వద్దు. న్యూక్లియర్ రియాక్టర్ అంటే చిన్నదే కదా అది, న్యూక్లియర్ రియాక్టర్. ఓకే, సో లెట్స్ డూ ఇట్. ఒక్కసారి నేను స్టార్ట్ చేసిన తర్వాత మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి. నేను అటువైపు తిరిగి నేను చూడండి, ఇటే చెప్తూ ఉంటాను, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. ఫస్ట్ ఎలా రాయాలి అనేది మీరు
మీకు ఫుల్ మార్క్స్ రావాలి అంటే ఎలా రాయాలనేది నేనే రాస్తాను. చాలా సంవత్సరాల తర్వాత రాస్తున్నా, నేనే రాస్తాను. ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ప్రియా, థ్యాంక్ యూ. సో అది నేను రాస్తాను, మీరు రాసుకోండి. ఫస్ట్ న్యూక్లియర్, ఫస్ట్ ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు యూ హ్యావ్ టు ది ప్రెజెంటేషన్ అనేది ఎలా ఉండాలి పేపర్ మీద అంటే పేపర్ ప్రెజెంటేషన్ అనేది కరెక్షన్ చేస్తాడు తెలుసా, వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి. ముందు చూసుకోండి, మీకు ఎంత వచ్చిందో అది రాయడం ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే కరెక్షన్ చేస్తారో, మీ పేపర్ కరెక్షన్స్ చేసేవాళ్ళు ఎంఎస్సి చదివి ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక కీ పేపర్ ఉంటుంది. మీ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర కీ పేపర్ ఉంది. ఆ కీ పేపర్లో పాయింట్స్ ఒకవేళ మీ ఆన్సర్ షీట్లో కనబడితే వాళ్ళు మార్క్స్ వేస్తారు. అంతేగాని పొటెన్షియోమీటర్ గురించి నాకు చాలా తెలుసు, నేను అడ్వాన్స్లో చదువుకున్నా అని చెప్పి మొత్తం రాస్తే మార్క్స్ వేయరు. అందుకే మీరు ఎప్పుడైనా రాసేటప్పుడు నీట్గా రాయాలి. అండ్ అన్ని నీట్గా రాసి కొంచెం పాయింట్స్ జాగ్రత్తగా 6 మార్క్స్ రావాలంటే ఒక 2 పేపర్స్ రాయాలి, 2 పేజెస్ రాయాలి. ఇలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ టామ్ అండ్ జెర్రీ, థ్యాంక్ యూ. సిన్షన్ సమీర్ సార్ లంచ్ చేశారా? లైట్గా చేశాను. ఓకేనన్న, రైట్. లెట్ us బిగిన్ టుడేస్ సెషన్ విత్ కిర్చాఫ్స్ లా అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం చదివేది ఏంటో, ముందు అసలు ఐపీ ఎలా చదవాలో తెలుసా? జాగ్రత్తగా కూర్చొని 2 రోజులు చదివితే మొత్తం అయిపోతుంది ఐపీ. చదివే ప్రొసీజర్ చూడండి. ఫస్ట్ మనం ఏం చదవబోతుంటాం? కిర్చాఫ్స్ లాస్ అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇది రాసుకోవాలి ముందు. కిర్చాఫ్స్ లాస్, అండ్ ఇది మెయిన్స్ కి కూడా పనికి వస్తుంది. కిర్చాఫ్స్ లాస్ రాయాలి. కిర్చాఫ్స్ కి 2 లాస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ నెట్వర్క్. దేర్ ఆర్ 2 లాస్. సో ఫస్ట్ కిర్చాఫ్స్ లాస్ అని సైడింగ్ పెట్టేసి మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు కావాలంటే కలర్ పెన్సిల్స్ కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ జంక్షన్ లా. దాని పేరు రాయాలి జంక్షన్ లా. ఫస్ట్ దాని పేరు ఏంటండి? జంక్షన్ లా. లేదా దానికి ఇంకో పేరు ఉంది, కరెంట్ లా. కిర్చాఫ్స్ కరెంట్ లా లేదా ఫస్ట్ లా. సింపుల్గా దానికి ఫస్ట్ లా అని పేరుంది, లేదా జంక్షన్ లా అని పేరుంది, లేదా కరెంట్ లా అని పేరుంది. మనం జంక్షన్ లా లేదా కరెంట్ లా అని రాయాలి. దీన్ని ఒక 4 పాయింట్స్లో రాద్దాం. ఎలా అంటే, అసలు జంక్షన్ అంటే ఏంటంటే, జంక్షన్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. అది రాద్దాం ముందు. జంక్షన్ అంటే ఏంటి సార్? జంక్షన్ ఈజ్ ఏ పాయింట్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. జంక్షన్ అనేది ఏంటి సార్? ఇట్ ఈస్ ఎ పాయింట్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. మొత్తం ఎలక్ట్రికల్ నెట్వర్క్ ఉంటే అందులో జంక్షన్ అనేది ఒక పాయింట్. జంక్షన్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ వేర్, ఇక్కడ ఏం జరిగిద్ది? వేర్ కరెంట్స్ మీట్. కరెంట్స్ అనేవి కలుసుకుంటాయి, వస్తాయి వెళ్తాయి. దాన్నే జంక్షన్ అని రాయొచ్చు. వెరీ సింపుల్. జంక్షన్, ఇప్పుడు మీరు కూడా నాతో పాటు రాస్తే అసలు ఈ 1.5 hour వాట్ ఎవర్ టైంలో నేను క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఆ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అలా ఉండాలి. సో జంక్షన్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ వేర్ కరెంట్స్ మీట్. ఓకే, ఇందులో ఇది జంక్షన్ అనేది మనం రాసేస్తాం, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రాయాలి తెలుసా? కిర్చాఫ్స్ ఫస్ట్ లా. అంటే ఫస్ట్ లాని డిఫైన్ చేయాలి. ఏంటి? ది ఆల్జీబ్రాయిక్ సమ్. కేర్ఫుల్గా చూడండి పిల్లలు, ఆల్జీబ్రాయిక్ అని ఖచ్చితంగా రాయాలి. ది ఆల్జీబ్రాయిక్ సమ్ of currents. The algebraic sum of currents at the junction is 0. At the junction is 0. The algebraic sum of currents at the junction is 0. మీరు కూడా నాతో పాటు రాయాలి. At the junction is 0. ఇప్పుడు ఇదే 3 లైన్లని నేను టైప్ చేసి తీసుకొచ్చి పేపర్ ప్రెజెంటేషన్ ఇలా పెట్టేస్తే అర్థమవుతుందా? అందుకే మీరు కూడా నాతో పాటు రాస్తుండండి. ఓకేనా? ఓకే, గుడ్. సో ది ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎట్ ద జంక్షన్ ఈజ్ 0. ఇది అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్, ఇది దేని మీద బేస్ అయి ఉంది సార్? ఇట్ ఈజ్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అసలు ఏంటి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అని ఎందుకు రాసినాం మనం, ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
ఫస్ట్ అయితే జంక్షన్ లా లేదా కరెంట్ లా అని చెప్పేసి ఈ 3 సెంటెన్సెస్ మీరు రాయగలరా లేదా? జంక్షన్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఎలక్ట్రికల్ నెట్వర్క్ వేర్ currents meet. The algebraic sum of currents at the junction is 0. It is based on law of conservation of energy. ఇక్కడ వరకు మనం law of conservation of charge. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సార్, ఒక్కసారి జంక్షన్ అనేది డ్రా చేద్దాం. ఎలా డ్రా చేయాలి సార్ అంటే వెరీ సింపుల్. జంక్షన్ ఈజ్ ఎ పాయింట్ వేర్ 3 or more branches meet. అంటే ఇక్కడ కరెంట్స్ మీట్ అంటే కనీసం more than 3 branches ఉండాలి. More than 3 branches. 3 branches కంటే పిల్లలు ఎక్కువ ఉండాలిరా, దాన్ని జంక్షన్ అంటారు. ఒక రెసిస్టర్ తీసుకున్నా, ఓకే సార్ బాగుంది, మీరు రెసిస్టర్ తీసుకున్నారు. ఇంకో రెసిస్టర్ తీసుకున్నా, ఓకే, ఇంకో రెసిస్టర్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటా, డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ రెసిస్టర్స్ తీసుకుంటా. ఇక్కడ రెసిస్టర్ తీసుకున్నా, అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు సంబంధం లేదు, జస్ట్ నేను రెసిస్టర్ అయితే తీసుకున్నా. ఓకే, రెడ్ కలర్లో కూడా ఒక రెసిస్టర్ తీసుకున్నా, మంచి కలర్ఫుల్గా 4 రెసిస్టర్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులోకి కొన్ని కరెంట్స్ వస్తున్నాయి, కొన్ని కరెంట్స్ పోతున్నాయి. అంటే ఇందులోకి I1 అనే కరెంట్ జంక్షన్, ఇదేగా జంక్షన్ అంటే ఇప్పుడు జంక్షన్ ఇది. I1 అనే కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి I2 అనే కరెంట్ వస్తుంది, ఇక్కడ నుంచి I3 అనే కరెంట్ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడికి I4 అనే కరెంట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ ఎట్ ద జంక్షన్ ఇస్ 0 అంటే ఏం తెలుసా? ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ కమింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ గోయింగ్ అవే ఫ్రమ్ ద జంక్షన్. అంటే జంక్షన్ కి ఎంతమంది వస్తారో అంతమంది వెళ్ళిపోవాలి. జంక్షన్ దగ్గర ఎవరు ఉండొద్దు, అసలు జంక్షన్ దగ్గర ఎవరు ఉండొద్దు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అంటే ఏంటి? ఇన్కమింగ్ చార్జ్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ చార్జ్, దట్స్ ఇట్. ఇది కరెంట్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జే కదా. సో అందుకే మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, వాట్ ఎవర్ కరెంట్స్ ఆర్ కమింగ్ ఇన్, ఏవేవైతే దగ్గరకు వస్తున్నాయో వాటిని యాడ్ చేసి, దగ్గరకు వస్తున్నావు అంటే యాడ్. ఇప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇచ్చినావు అనుకో యాడ్, నా దగ్గర నుంచి తీసేసుకున్నావు అనుకో సబ్ట్రాక్ట్, అట్లా. సో ఏవైతే దగ్గరకు వస్తున్నావు వాటిని యాడ్ చేయాలి, దూరం తీసుకెళ్తున్నావు వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఆల్జీబ్రాయిక్ సమ్ అంటే అన్ని యాడ్ చేయాలి కాబట్టి చూడు, ఎవరైతే దగ్గరకు వస్తున్నారు, ఇది I దగ్గరకు వస్తుంది కాబట్టి ప్లస్ I1, I2 కూడా జంక్షన్ దగ్గరకు వస్తుంది, ప్లస్ I2, I3 వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ I3, I4 కూడా దగ్గరకు వస్తుంది కాబట్టి ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి సార్? 0 కావాలి. 0 కావాలి, థ్యాంక్ యూ, 0 కావాలి. సో దీన్నే ఇంకెలా రాసుకోవచ్చు అంటే సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎట్ ద జంక్షన్ ఈజ్ 0. ఇలా రాయాలి. దిస్ ఈజ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా. ఎలాగైతే ఫస్ట్ లా మనం రాసామో అలాగే సెకండ్ లా కూడా రాద్దాం, రాసి దాన్ని వీట్ స్టోన్ బ్రిడ్జ్ కి అప్లై చేద్దాం. సింపుల్, వెరీ సింపుల్. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ వేర్ విల్ లెర్న్ అబౌట్ లూప్ లా. సెకండ్ లా ఎవరు సార్? ఇప్పుడు ఇందాక మనం చదివింది ఫస్ట్ లా అండి, ఇది సెకండ్ లా. సెకండ్ లా ఈజ్ లూప్ లా. ఓకే, దీన్ని లూప్ లా లేదా వోల్టేజ్ లా అని కూడా అంటారు. అది కరెంట్ కాబట్టి ఇదేమవుతుంది సార్ అంటే వోల్టేజ్ లా. వన్ ఈజ్ లూప్ లా, ది అదర్ ఈజ్ వోల్టేజ్ లా. అక్కడ ఏ ప్యాటర్న్ లో రాసామో అదే ప్యాటర్న్ లో రాయాలి. ఫస్ట్ జంక్షన్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసినాం కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే లూప్ అంటే ఏంటో రాయాలి. లూప్ ఈజ్ నథింగ్ బట్ క్లోజ్డ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్. ఏదైతే ఎలక్ట్రికల్ సర్క్యూట్ క్లోజ్ ఉందో దాన్నే లూప్ అంటారు. అందులో రెసిస్టర్స్, కెపాసిటర్ అన్నీ ఉంటాయి. సో మనం ఇక్కడ సింపుల్గా ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు అండి. ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు. ఎలా రాయాలంటే లూప్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. లూప్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. లూప్ ఈజ్ ఎ క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అంటే ఇది క్లోజ్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఏమేమి ఉంటాయి అందులో? కంటైనింగ్ రెసిస్టర్స్ అండ్ సెల్స్. సో circuit containing or consisting, whatever it is, containing resistors ఉండాలి అండ్ బ్యాటరీస్ ఉండాలి. దాన్ని మనం ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు అంటే రెసిస్టర్స్ అండ్ సెల్స్ ఉంటాయి, అందులో రెసిస్టర్స్ కూడా ఉంటాయి. దాన్నే లూప్ అంటారు. సింపుల్, ఇట్ ఈస్ ఎ లూప్, దట్స్ ఇట్.
లూప్. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, జంక్షన్ అంటే ఏంటో రాస్తాం. ఇప్పుడు ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ కరెంట్ ద జంక్షన్ ఇస్ 0 ఎలాగైతే రాసామో దీని డెఫినేషన్ ఏంటంటే సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ది ఆల్జీబ్రాయిక్ సమ్, ఇది కూడా అంతే సేమ్, ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్, ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా, ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఎవరిని యాడ్ చేయాలి, పొటెన్షియల్ డ్రాప్స్, V is equal to IR ఉంది కదా ఓమ్స్ లా, పొటెన్షియల్, ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ in a closed loop, in a closed loop is a 0. This is the definition of Kirchhoff's second law. Same pattern follow అవుతున్నాం, సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా? సేమ్ ప్యాటర్న్, ఇక్కడ ఏదైతే ప్యాటర్న్ ఉందో జంక్షన్ రాసినాం, డెఫినేషన్ రాసినాం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. మరి ఇక్కడ ఏం రాయాలి సార్ అంటే, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ ఈస్ based on law of conservation of energy. Law of conservation of energy. 3 points. ఫస్ట్ లాకి కూడా 3 points, సెకండ్ లాకి కూడా 3 points రాసేయాలి. రాసేసిన తర్వాత అక్కడ ఎలాగైతే జంక్షన్ లా ఎక్స్ప్లెయిన్ చేశారో అలాగే ఇక్కడ లూప్ లా ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేద్దాం సార్, ఓకే, లూప్ లా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఏముంది సార్ అందులో, ముందైతే లూప్ డ్రా చేసుకుందాం. ఎలా డ్రా చేద్దాం సార్ అంటే, లూప్ ఇట్లా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ముందు ఇక్కడ ఒక లూప్ డ్రా చేస్తున్నా, ఒక రెసిస్టర్, నేను ఎలాగైతే చెప్తున్నానో అలాగే రాయండి, మీకు వస్తాయి మార్క్స్. ఆ బుక్లో అది చెప్పిర్రు, ఈ బుక్లో అది ఉంది, ఆ బుక్లో అది ఉంది, ఏం అవసరం లేదు మీకు, మీరు కేర్ఫుల్గా రాయండి చాలు. ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక సెల్ ఉంది, తర్వాత ఇక్కడ ఇంకో రెసిస్టర్ ఉంది. చాలు, 3 రెసిస్టర్స్, ఒక లూప్ అయిపోయింది. చాలు, ఒక లూప్ని మీరు క్రియేట్ చేసుకోండి. ముందు ఒక లూప్ని క్రియేట్ చేసుకొని ఈ లూప్కి రెసిస్టర్స్కి పేరు ఇవ్వండి. R1, R2, R3. ఈ పొటెన్షియల్ ఎంత అంటే, ఇప్పుడు ఈ బ్యాటరీ యొక్క ఈఎంఎఫ్ ఎంత అంటే, ఒక పని చేద్దాం, ఒకటే ఈఎంఎఫ్ ఎందుకు, 2 సెల్స్ పెట్టుకుందాం. 2 సెల్స్ పెట్టుకుందాం, ఒక సెల్ ఇక్కడ పెట్టుకుందాం అండ్ ఇక్కడ ఇంకో సెల్ పెట్టుకుందాం. జస్ట్ ఓకేనా, ఒక సైన్ కన్వెన్షన్ అనేది మనకు వస్తుంది. అందుకే ఇక్కడ దీని ఈఎంఎఫ్ E1 అని పిలుద్దాం, దీని ఈఎంఎఫ్ E2 అని పిలుద్దాం. అయినా మెయిన్స్లో మనం ఇలాంటి క్వశ్చన్స్ చాలా చేసినాం. ఓకే, మ్యాథ్స్ ఐపీ క్లాస్ ఎప్పుడు కిరణ్ సార్ చెప్తారు, నన్ను ఎప్పుడు చెప్పలేదు. నిన్న మీకు రోడ్ మ్యాప్ చేశారు కదా కిరణ్ సార్, ఐపీ మ్యాథ్స్ ఎప్పుడు ఉంటుంది, ఫిజిక్స్ ఎప్పుడు ఉంటుంది, కెమిస్ట్రీ ఎప్పుడు ఉంటుంది, చూడలేదేమో, మీరు ఆ వీడియో చూడండి నన్ను. ఓకే రైట్. సో ఇప్పుడు దీంట్లో లూప్లో ఎలా అప్లై చేయాలి, ముందు ఈ లూప్కి పేరు ఇద్దాం. ఇక్కడ స్టార్ట్ చేద్దాం, ABCD అనే ఒక పేరు ఇచ్చేద్దాం. లూప్లో ABCD అని పేరు ఇద్దాం. ఈ లూప్ పేరు ఎవరు ఏంటి సార్ అంటే ABCD, ABCDA ఈజ్ ఎ లూప్, ABCD ఈజ్ ఎ లూప్. ఈ లూప్లో మీరు కిర్చాఫ్ పొటెన్షియల్ జంక్షన్ వోల్టేజ్లా ఎలా అప్లై చేయాలి, KVL అంటారు దాన్ని, కిర్చాఫ్ వోల్టేజ్లా ఎలా అప్లై చేయాలో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మీకు మెయిన్స్ కూడా బాగా పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుంది. అసలు ముందు క్లాక్ వైజో యాంటీ క్లాక్ వైజో ఒక డెసిషన్ తీసేసుకోండి. మీరు క్లాక్ వైజో యాంటీ క్లాక్ వైజో ఒక డెసిషన్ తీసుకోండి. నేనైతే క్లాక్ వైజ్ అనే డెసిషన్ ఎప్పుడు తీసుకుంటా, ఏదైనా తీసుకోవచ్చు, అదే ఆన్సర్ వస్తుంది. కానీ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కదా, అందుకే క్లాక్ వైజ్ తీసుకుంటాం. మన గడియారం క్లాక్ వైజ్ తిరుగుతుంది అట్లా. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే సార్, A నుంచి Bకి వెళ్ళి, B నుంచి Cకి వచ్చి, C నుంచి Dకి వెళ్ళి, మళ్ళీ D నుంచి Aకి రావాలి. క్లాక్ వైజ్ మొత్తం తిరిగి ఎంతైతే పొటెన్షియల్స్ డ్రాప్ అయిందో, నెగిటివ్ డ్రాప్ అంటే తగ్గింది, నెగిటివ్ గెయిన్ అంటే పెరిగింది, పాజిటివ్, అలా యాడ్ చేసుకుంటూ వచ్చాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే అర్థం కావడానికి నీకు చెప్తున్నా, ఇక్కడ నుంచి ఇలా వచ్చావన్నమాట. నువ్వు ఇక్కడ వెళ్ళేటప్పుడు డ్రాప్ అంటే నువ్వు డబ్బులు ఇచ్చినావు, గెయిన్ అంటే నువ్వు అడుక్కున్నావు, తీసుకున్నావు, గెయిన్ అంటే నీకు ఇచ్చారు డబ్బులు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నీ దగ్గర ఏ డబ్బులు ఉండవు అనమాట. అంటే టోటల్ ఇప్పుడు నువ్వు స్టార్ట్ అయ్యేటప్పుడు 0 ఉందనుకో, ఎండ్ అయ్యేటప్పుడు కూడా 0 ఉంటావు.
స్టార్ట్ అయ్యేటప్పుడు 100 రూపాయలు ఉంటే మొత్తం ఇక్కడ 100, ఇక్కడ 50 ఇచ్చో, ఇక్కడ మళ్ళీ అదే 50 అడుక్కొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ 100 అట్లా. సో అలా దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఓకే, దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్. నౌ లెట్స్ సీ ఎలా అప్లై చేయాలి. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ డిసైడ్ చేయాలి. సార్ ఇక్కడ బ్యాటరీ 2 ఉన్నాయి కదా సార్ అంటే ఏముంది, ఏ బ్యాటరీ అయినా కరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ టర్మినల్ ఆఫ్ బ్యాటరీ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే పాజిటివ్కి వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఐ అనే కరెంట్ వచ్చిందండి. ఐ అనే కరెంట్ ఇలా వచ్చి ఇందులో వెళ్ళి మళ్ళీ ఇందులోకి ఐ అనే కరెంట్ వచ్చింది. అదే కరెంట్ మళ్ళీ ఇందులోకి వచ్చింది. అలా తిరిగి వచ్చి మళ్ళీ అదే కరెంట్ ఇందులోకి వచ్చింది. సో మళ్ళీ ఆ కరెంట్ ఇలా తిరిగి మొత్తం ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది ఆ కరెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సైన్ కన్వెన్షన్ ప్రకారం అంటే ఎలా అప్లై చేయాలి తీసుకోండి. సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి సార్? సైన్ కన్వెన్షన్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు, వెరీ సింపుల్, నేను చెప్తాను చూడు. సైన్ కన్వెన్షన్ అంటే ఇక్కడ పక్కన రాసుకుందాం. ఏంటి సార్ సైన్ కన్వెన్షన్ అంటే పొటెన్షియల్ డ్రాప్ అయిందనుకో, పొటెన్షియల్ డ్రాప్ అంటే తగ్గిందనుకో, పొటెన్షియల్ డ్రాప్ అయితే మనం ఏం యూజ్ చేయాలంటే నెగిటివ్ యూజ్ చేయాలి. అదే పొటెన్షియల్ గెయిన్ అయిందనుకోరా, పొటెన్షియల్ గెయిన్ అయిందనుకో పాజిటివ్ యూజ్ చేయాలి అంతే. పొటెన్షియల్ గెయిన్ అయితే పాజిటివ్ యూజ్ చేయాలి, పొటెన్షియల్ డ్రాప్ అయితే నెగిటివ్. దాట్స్ ఇట్. ఇదే సైన్ కన్వెన్షన్ అంటే ఇదే. దాట్స్ ఇట్, సింపుల్. లెట్ us try to understand how the sign convention. See, ఏ నుంచి బి వరకు వెళ్దాం అంటే ఆ లూప్ పేరేంటో రాద్దాం. ఏంటి ఆ లూప్? ABCDA ఇస్ ద లూప్. అంటే ఏ నుంచి బికి వెళ్ళు, బి నుంచి సికి వెళ్ళు, సి నుంచి డికి వెళ్ళు, మళ్ళీ డి నుంచి ఏకి రా. ABCDA ఇస్ ద లూప్. ఈ లూప్లో నువ్వు ఏం చేయాలి సార్? లూప్లో అప్లై చేయాలి. సార్ ఎలా అప్లై చేయాలి సార్? నేను చెప్తా చూడు. ముందు ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఇద్దరు. కేర్ఫుల్గా, ఎందుకంటే బీట్ స్టోన్ బ్రిడ్జ్ రాసేటప్పుడు మళ్ళీ ఇది మీకు అర్థం కావాలి. ఏ నుంచి బికి వెళ్ళేటప్పుడు ఇద్దరు రెసిస్టర్స్ ఉన్నారు. నువ్వు ఇలా వెళ్తున్నావు, వీడికి కొంచెం ఇస్తున్నావు, వీడికి కొంచెం ఇస్తున్నావు, అంటే డ్రాప్ చేస్తున్నావు. కాబట్టి మైనస్. ఎంత సార్ డ్రాప్ అంటే ఓమ్స్ లా ప్రకారం కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ మైనస్ IR1. ఇక్కడ కూడా మైనస్ IR1 అయిపోయింది. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? IR2 సారీ. సో ఏ నుంచి బికి వెళ్ళావు. బి నుంచి సి వరకు ఏం లేదు. సి నుంచి వచ్చేటప్పుడు మాత్రం ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు సి నుంచి ఇలా వచ్చేటప్పుడు ఇది ప్లస్, ఇది మైనస్. అంటే నువ్వు ప్లస్ నుంచి మైనస్ తగ్గుతున్నావు కదా. ఎప్పుడైతే బ్యాటరీ పాజిటివ్ టర్మినల్ నుంచి నెగిటివ్ టర్మినల్కి వస్తున్నావో తగ్గుతున్నావు, పొటెన్షియల్ తగ్గుతుంది, డ్రాప్. కాబట్టి ప్లస్ నుంచి మైనస్ డ్రాప్. కాబట్టి ఇక్కడ మస్తు నెక్స్ట్ ఏం రాయాలంటే -E2 రాయాలి. రాసిన తర్వాత ఇది కూడా డ్రాప్, ఎందుకంటే నువ్వు వెళ్ళే డైరెక్షన్లోనే ఉంది కాబట్టి డ్రాప్ -I/R3. కానీ ఇది మాత్రం గెయిన్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది మాత్రం గెయిన్. ఎలా అంటే నెగిటివ్ టు పాజిటివ్ అంటే ఏంటి? గెయిన్ కదా. నెగిటివ్ టు పాజిటివ్ అంటే గెయిన్. సో ప్లస్ రాయాలి ఇక్కడ. ఇక్కడ మాత్రం ఏం రాయాలంటే +E1. అలా ఇక్కడ మళ్ళీ డి నుంచి ఏ, ఫైనల్గా ఏకి వచ్చావు. కాబట్టి వీటిలన్నిటిని యాడ్ చేస్తే ఏం రావాలి? 0. ద సమ్ ఆఫ్ పొటెన్షియల్ డ్రాప్స్ ఇన్ క్లోజ్డ్ లూప్ ఇస్ 0. మీరు చెప్పే ప్యాటర్న్లో రాస్తే పక్కా 8 మార్క్స్ వస్తాయి, పక్కా వస్తాయి. నువ్వు ముందైతే ఇంత రాస్తే 2 పేజీలు ఇంత నిండుతుంది నీకు. వాడు వేయకుండా అసలు ఎక్కడికి వెళ్తాడు చూడు. చూసుకో జాగ్రత్తగా, అన్ని పాయింట్స్ రాస్తున్నావో లేదో చూసుకో. ఇప్పుడు దీన్ని కరెంట్ కనుక్కోవాలి. ఎట్లా అంటే ఆ ఆయిల్ అన్నట్టు పంపించేద్దాం. ఇక్కడ ఏం మిగిలిద్ది సార్ అంటే E1 - E2 is equal to I ఇంటూ ఏం మిగులుతుంది సార్? R1 + R2 + R3. అంటే ఇందులోంచి మనం I వాల్యూ కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు సార్ అంటే I is equal to E1 - E2 divided by R1 + R2 + R3. This is the value of current. ఇలా దాన్ని డబ్బాలో పెట్టి. That's it. This is Kirchhoff's second law. Kirchhoff, yes, I am good, Surya. సో ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటంటే ఫస్ట్ లా అండ్ సెకండ్ లా రెండు నేర్చుకుందాం. దీన్ని దేనికి అప్లై చేయాలి? మనం వీట్ స్టోన్ బ్రిడ్జ్కి అప్లై చేయాలి. సో లెట్ us see అసలు వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, అసలు అది ఎందుకు యూజ్ చేయాలి చూద్దాం ఒకసారి. వీట్ స్టోన్ బ్రిడ్జ్.
దీని గురించి మనం కొన్ని విషయాలు రాయాలి. వీట్ స్టోన్ బ్రిడ్జ్ గురించి కొన్ని విషయాలు రాయాలి. ముందు వీట్ స్టోన్ బ్రిడ్జ్ నేను డ్రా చేస్తాను చూడండి. వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఎలా డ్రా చేయాలి సార్ అంటే, వీట్ స్టోన్ బ్రిడ్జ్ హ్యాస్ టు బి డ్రాన్ ఇన్ అ ఫాలోయింగ్ మేనర్. ఇలాగే ఉండాలి అని అవసరమేం లేదు, బట్ ఇలా ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఒక పని చేద్దాం, ఇంత పెద్దగా ఎందుకు, నార్మల్గా డ్రా చేసుకుందాం. వీట్ స్టోన్ బ్రిడ్జ్. వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీరు చూసే ఉంటారు. ఇట్ వుడ్ లుక్ సంథింగ్ లైక్ దిస్. కొంచెం ట్రై చేద్దాం నీట్గా వచ్చేటట్టు. మీ దగ్గర ఎలాగో స్కేల్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం ఇంకా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. బట్ నా దగ్గర స్కేల్ లేదు, రన్నింగ్ హ్యాండ్తో డ్రా చేయాలి కాబట్టి కొంచెం ఇట్లా వస్తుంది అది. ఓకేనా? ఎనీవేస్, కొన్ని బుక్స్లో దీన్ని R1, R2, V1, R1, R2, R3, R4 అని ఇచ్చాడు. మీరు దయచేసి అది యూజ్ చేయకండి. డెఫినెట్గా PQRS అనే యూజ్ చేయండి. ఓకే, PQRS అనేది యూజ్ చేయండి. రైట్? ఈ R1లు R2లు అదేం అవసరం లేదు. ఇక్కడ గ్యాల్వనోమీటర్ ఉంటుంది. ఈ రెండు ఎండ్స్ని తీసుకొచ్చి ఒక సెల్కి కనెక్ట్ చేసేస్తా. ఆ సెల్ ఈఎంఎఫ్ ఎంత అంటే E. దిస్ ఈజ్ అ గ్యాల్వనోమీటర్. దిస్ ఈజ్ అ వీట్ స్టోన్ బ్రిడ్జ్. దిస్ ఈజ్ అ వీట్ స్టోన్ బ్రిడ్జ్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ P ఉంటుందండి, ఇక్కడ Q ఉంటుంది, ఇక్కడ R, ఇక్కడ S. ఇది గ్యాల్వనోమీటర్ G. ఇలా. దిస్ ఈజ్ వీట్ స్టోన్ బ్రిడ్జ్. Okay, this is Wheatstone bridge. Now, first I'll explain what is the Wheatstone bridge, what is the use of Wheatstone bridge. Wheatstone bridge, it is used, first of all, it is used to compare resistance of resistors or wires. It is used to compare resistances of resistors or wires. ఆ వైర్కి ఎంత రెసిస్టెన్స్ ఉంది ఏంటి అనేది కంపేర్ చేయడానికి ముందు వీట్ స్టోన్ బ్రిడ్జ్ యూజ్ చేస్తారు. వీట్ స్టోన్ బ్రిడ్జ్ గురించి ఒక 4 విషయాలు రాద్దాం, ఒక 4 లైన్లు రాద్దాం. 4 లైన్లు, తర్వాత మనం డైరెక్ట్గా అప్లై చేద్దాం. ఓకే, ఇన్ హిందీ వేదాంతు ఇస్ నాట్ ఫర్ ఐపీ. ఓకే, యూ కెన్ ఆస్క్ దెమ్, దే విల్ టీచ్ యూ. సో ఇట్ ఈస్ యూస్డ్ ఇన్, అంటే దే విల్ టీచ్ యూ ఫర్ బోర్డ్స్. ఇక్కడ ఐపీ అంటాం, అక్కడ బోర్డ్. నార్త్లో ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్ అనమాట. సో ఇట్ ఈస్ యూస్ టు కంపేర్ రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ వైర్స్. సో దే ఆర్ యాక్చువల్లీ యూస్ టు కంపేర్ అనమాట, ఏది పెద్దగా ఉంది ఏది చిన్నగా ఉంది అనేది కంపేర్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు వీట్ స్టోన్ బ్రిడ్జ్. నెక్స్ట్ ఇది ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ అ quadrilateral అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 4 సైడ్స్ ఉంటాయి. క్వాడ్రిలేటరల్ 1, 2, 3, 4 క్వాడ్రిలేటరల్ విత్ 4 సైడ్స్. 4 సైడ్స్ ఉంటాయి విత్ 4 సైడ్స్. ఆ 4 సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారు సార్ అంటే 4 ఆర్మ్స్ అంటారు. ఇట్ ఈస్ ఎ క్వాడ్రిలేటరల్ విత్ 4 సైడ్స్ కాల్డ్ 4 ఆర్మ్స్ ఆఫ్ బ్రిడ్జ్. కాల్డ్ 4 ఆర్మ్స్. బ్రిడ్జ్కి ఆర్మ్స్ ఉంటాయి కదా, 4 arms of bridge. 4 arms ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు దీని పేరు ఇచ్చేద్దాం. ఏంటి సార్ అంటే ABCD ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్ పేరు ఏంటి సార్? ABCD. ఐ హ్యావ్ నేమ్డ్ ఇట్. దీని పేరు ఇచ్చేస్తాను నేను. ABCD ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్. ఏ ఇది,
this is B, and this is C. ABCD. ABCD is a quadrilateral. ABCD అనేది ఒక quadrilateral. దానికి BD is a diagonal, AC is also a diagonal. So it is a quadrilateral with 4 sides called 4 arms of bridge. ఈ 4 arms లో ఎవరిని కనెక్ట్ చేస్తారంటే రెసిస్టర్స్ కనెక్ట్ చేస్తారు. 4 arms of bridge connected to resistors. ఎవరికి కనెక్ట్ చేయాలి సార్? ఇవన్నీ రెసిస్టర్స్ కనెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఈ ఒక డయాగ్నల్లోనేమో గ్యాల్వనోమీటర్ ఉండాలి, ఇంకో డయాగ్నల్లోనేమో మీకు సెల్ ఉండాలి. సో అక్రాస్ వన్ డయాగ్నల్ ఈజ్ ఎ సెల్ అండ్ ది అదర్ డయాగ్నల్ ఈజ్ ఎ గ్యాల్వనోమీటర్. దేర్ ఈజ్ అ గ్యాల్వనోమీటర్ కనెక్టెడ్. గ్యాల్వనోమీటర్ ని కనెక్ట్ చేసినాం మనం. ఎక్కడ కనెక్ట్ చేసినాం రా? there is a galvanometer connected across one diagonal. ఒక డయాగ్నల్ లో గ్యాల్వనోమీటర్ ఉంది. మరి ఇంకో డయాగ్నల్ లో ఏముంది సార్? అనదర్ డయాగ్నల్ ఈజ్ కనెక్టెడ్ టు ఎ సెల్ అండ్ అనదర్ డయాగోనల్ is connected to a cell. అంతే. ఇదే వీట్ స్టోన్ బ్రిడ్జ్. అంతే. ఈ 4 పాయింట్స్ రాయాలి. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ముందు వీట్ స్టోన్ బ్రిడ్జ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ 4 పాయింట్స్ రాయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్ టు కంపేర్ రెసిస్టెన్సెస్ ఆర్ వైర్స్ ఆర్ రెసిస్టర్స్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రిలేటరల్ విత్ 4 sides. It is a quadrilateral with 4 sides. ఒక డయాగ్నల్లోనేమో గ్యాల్వనోమీటర్ ఉంటుంది, ఇంకో డయాగ్నల్లో సెల్ ఉంటుంది. అంతే. ఇప్పుడు దీనికి బ్యాలెన్సింగ్ కండిషన్ రాయాలి. ఏంటి సార్ అంటే వెన్ నో కరెంట్ ఫ్లోస్ త్రూ గ్యాల్వనోమీటర్ బ్రిడ్జ్ ఈస్ సెడ్ టు బి బ్యాలెన్స్. ఆ పాయింట్ రాసి నెక్స్ట్ మనం కిర్చాఫ్ లో అప్లై చేసేయడమే. when the current through galvanometer is 0, when the current through galvanometer is 0, when the current through galvanometer is 0 అంటే ఏంటి? null deflection, no deflection. Galvanometer is a device which shows deflection కదా. So no deflection. When the current through galvanometer is 0 అంటే deflection లేదండి, deflection లేదు. కాబట్టి the bridge is said to be balanced. ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే the bridge is said to be balanced. The bridge is said to be balanced. That's it. అయిపోయింది. said to be balanced. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఏం రాయాలంటే బ్యాలెన్సింగ్ కండిషన్ రాయాలి. సో ఇక్కడ వరకు 3 slides ఒకసారి నేను కిర్చాఫ్ లా గురించి ఏమేమి చెప్పాను ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిర్చాఫ్ ఫస్ట్ లా అంటే ఏంటో రాసినాం మనం. ఈ పాయింట్ అర్థమైంది కదా. కిర్చాఫ్ ఫస్ట్ లా అంటే ఏంటో రాసినాం, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లా అంటే ఏంటో రాసినాం, అయిపోయింది. వీట్ స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటో రాసినాం, అయిపోయింది. 3 parts. ఇంకొక పార్ట్ ఉంది బ్యాలెన్సింగ్ కండిషన్, అది చేద్దాం. ఎట్లా చేయాలి సార్ అది బ్యాలెన్సింగ్ కండిషన్ అంటే ఒకసారి చూద్దాం. ముందైతే ఈ సెల్లో నుంచి ఇలా కరెంట్ వచ్చింది. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇక్కడ కొన్ని కరెంట్ స్ప్లిట్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడండి మీరు. ఐ అనే కరెంట్ ఇక్కడికి వచ్చింది. ఓకే సార్ వచ్చింది. ఐ వచ్చిన కరెంట్ ఏమవుతుంది ఇప్పుడు అంటే ఐ అనే కరెంట్ ఏదైతే వచ్చిందో ఇప్పుడు కొంచెం కరెంట్ పైకి పోతుంది, కొంచెం కరెంట్ కిందికి పోతుంది. సో పైకి ఏదైతే కరెంట్ పోయిందో దాన్ని ఏం రాసుకుందాం, I1. కిందికి ఏదైతే కరెంట్ పోయిందో దాన్ని ఏం రాసుకుందాం, I2. సింపుల్. అంటే ఇందులోంచి I1 అనే కరెంట్ పోయింది, ఇక్కడికి వచ్చింది I1 వచ్చేసింది. ఇక్కడ కూడా ఎవరు వచ్చారు, I2 వచ్చేసింది. ఓకే రాట్. I1 ఇక్కడికి వచ్చి ఇది జంక్షన్ కదా, జంక్షన్ దగ్గర కరెంట్ ఏం కావాలి, స్ప్లిట్ కావాలి. అందులో కొంచెం ఇందులో కొంచెం పోవాలి. సో గ్యాల్వనోమీటర్లోకి ఏదైతే కరెంట్ పోతుందో దాన్ని ఏమనుకుందాం అంటే IG అనుకుందాం. మనం అనుకుందాం, లెట్స్ సే దట్ ద కరెంట్ విచ్ గోస్ త్రూ గ్యాల్వనోమీటర్ ఇస్ IG
ఏదైతే కరెంట్ గ్యాల్వనోమీటర్లోకి పోతుందో దాన్ని ఏమనుకున్నా ఐజీ అనుకున్నా. సో I1 లో నుంచి ఐజీ ఇటు పోయింది. ఇక్కడ ఎవరు ఉంటారంటే I3 ఉంటారు. అంటే ఇప్పుడు ఇది 1 2 కదా, ఇది 3. సో ఐజీ ఇలా వచ్చింది సార్, ఇలా ఐజీ వచ్చింది. వచ్చేసి I2 ఐజీ కలిసిపోయి I4 అయిపోయాయి. సో ఇప్పుడు ఈ I3 మళ్ళీ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి I4 ఇలా వచ్చింది. ఓకే, I3 I4 ఇలా వచ్చేసి కలిసిపోయి మళ్ళీ ఏమైతే సార్ అంటే I అయితే, అంటే ఎంతైతే కరెంట్ సెల్లో నుంచి వెళ్ళిందో అంతే కరెంట్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళామో మధ్యలో మొత్తం ఏదైనా చేసినాం, మళ్ళీ లాస్ట్కి మళ్ళీ తిరిగి మనమే ఇంటికి వచ్చేసినాం అలా. ఓకే, సో దిస్ ఈజ్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని లూప్స్ ఉన్నాయి సార్ అంటే దేర్ ఆర్ 2 లూప్స్ హియర్. దిస్ ఈజ్ 1 లూప్ అండ్ దిస్ ఈజ్ ది అదర్ లూప్. లైక్ హౌ ఐ హ్యావ్ లెర్న్డ్ హియర్, ఇక్కడ ఎలాగైతే లూప్లో అప్లై చేయాలని ఎలాగైతే నేను చేశానో అలాగే ఇక్కడ లూప్లో అప్లై చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ దేర్ ఆర్ 2 లూప్స్ కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఏంటంటే సార్, లాస్ట్ పార్ట్, వాట్ ఈస్ లాస్ట్ పార్ట్ అంటే బ్యాలెన్సింగ్ కండిషన్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ, balancing condition. How to find the balancing condition? ఇప్పుడు నేను చెప్పింది రాస్తే మీకు యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. నేను ఏదైతే రాశానో అదే మీరు యాజ్ ఇట్ ఈస్గా బుక్లో రాసుకోండి లేదా మీరు నేర్చుకోండి. ఓకే, పీడిఎఫ్లో కాకుండా ఇప్పుడే నేర్చేసుకోండి, అయిపోయింది బ్యాలెన్సింగ్ కండిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లయింగ్ కిర్చాఫ్స్ లా, ముందు కిర్చాఫ్ లా అప్లై చేయాలి. Applying Kirchhoff's laws. Applying Kirchhoff's laws for Wheatstone Bridge. Wheatstone Bridge కి ఏం చేయాలి సార్ అంటే Kirchhoff's laws అప్లై చేయాలి. ఎన్ని జంక్షన్స్ ఉన్నాయో అన్ని చూసుకొని అదంతా చూసుకోండి ఒకసారి. అప్లయింగ్ కిర్చాఫ్స్ లాస్ ఫర్ వీట్స్టోన్ బ్రిడ్జ్ చేస్తే ముందు ఏ అనేది ఒక జంక్షన్, ఏ దగ్గరికి కరెంట్ వస్తుంది ఎవరు I1, వెళ్ళిపోయేది ఎవరు I వస్తుంది, వెళ్ళిపోయేది ఎవరు అంటే I1 + I2. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇది రాయొచ్చేమో చూడండి, I = I1 + I2. ఇందులో మీకు ఏమన్నా డౌట్ ఉందా చూడండి, చిన్నపిల్లలు కూడా అర్థమైంది ఇది. ఓకే, ఆయుష్ దాన్ని పాజ్ చేసుకోవచ్చు, వీడియోని పాజ్ చేసుకొని నోట్ చేసుకోవచ్చు, ఏం కాదు. సో I = I1 + I2. ఇది ఈ జంక్షన్, ఇక్కడ ఈ జంక్షన్లో ఎవరైతే వస్తున్నారో I1, I వెళ్ళిపోయేటోడు I1 I2 కాబట్టి కమింగ్ = గోయింగ్ రాసేసిన ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కమింగ్ ఎవరు I1, గోయింగ్ ఎవరు IG I3. సో నెక్స్ట్ అక్కడ ఏం రాసుకోవచ్చు అంటే I1 = IG + I3 ఇంకోటి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకేం రాసుకోవచ్చు I2 + IG = I4 రాసుకోవచ్చు. I2 + IG = I4. I2 IG వస్తున్నాయి కదా జంక్షన్ దగ్గరికి, వెళ్ళిపోయేది ఎవరు అంటే I4. సో I2 + IG = I4, అది కూడా రాస్తుందా. I2 + IG = I4 ఇది రాసేసా. నెక్స్ట్ ఇక్కడ I3 వస్తుంది, I4 వస్తుంది, వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే I వస్తుంది. సో I3 + I4 = I. I3 + I4 = I. So now this has become expression 1, this becomes equation 2, this is equation 3, and this is equation 4. So altogether there are how many? There are 4 equations. There are 4 equations when you apply Kirchhoff's current law. నెక్స్ట్ లూప్లా కూడా అప్లై చేద్దాం సార్. లూప్లా ఎలా అప్లై చేయాలి సార్? లూప్లా అంటే వెరీ సింపుల్ అండి. లూప్లా ముందు ఈ లూప్ చూద్దాం. ఈ లూప్లో ఇక్కడ నుంచి అంటే లూప్ ఏబిడిఏ ఇలా ఇక్కడ నుంచి ఇలా వెళ్తే కరెంట్ నీ డైరెక్షన్లోనే ఉంది కరెంట్ కాబట్టి డ్రాప్, ఇది కూడా డ్రాప్, ఇది ఒకటి గెయిన్. ఇలా వెళ్తున్నావు కదా నువ్వు, ఇలా వెళ్ళేటప్పుడు కరెంట్ డ్రాప్. ఒకవేళ నీ డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉంటే డ్రాప్ రా, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే గెయిన్. సో ఇక్కడ కరెంట్ డ్రాప్ అయింది అంటే -I1P, ఇక్కడ కూడా డ్రాప్ అయింది -IGG, ఇక్కడ గెయిన్ అవుతుంది I2Q. సో ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే
I1P మైనస్ I1P ఒక పని చేద్దాం, ఇక్కడ రాసుకుందాం. మైనస్ I1P మైనస్ IgG ప్లస్ I2 ఇంటూ Q is equal to 0. Simple expression. ఇందాక whatever we have learned in the previous slide, that only we are writing. Okay, I1P minus I1P minus IgG is equal to plus I2Q plus I2Q is equal to 0. అయిపోయింది. Let us take this as expression 5. ఫిఫ్త్ ఎక్స్ప్రెషన్ అనుకున్నా నేను. పక్కన ఇంకో లూప్ ఉంది కదా సార్, ఇక్కడ కూడా ఇది డ్రాప్. ఎందుకంటే ఇలా వెళ్తున్నావు కదా నువ్వు, అంటే బి నుంచి సికి వచ్చి, సి నుంచి డికి వచ్చి, డి నుంచి బికి వస్తుంది. ఇక్కడ డ్రాప్, ఇది గెయిన్, ఇది కూడా గెయిన్. ఎందుకంటే నువ్వు ఇలా వెళ్తున్నావు, కరెంట్కి ఆపోజిట్ వెళ్తున్నావు, ఇక్కడ కూడా కరెంట్కి ఆపోజిట్ వెళ్తున్నావు కాబట్టి గెయిన్ అవుద్ది. సో నౌ దేర్ ది అదర్ ఎక్స్ప్రెషన్ యూ కెన్ రైట్ యాజ్ మైనస్ I3 ఇంటూ ఆర్ ప్లస్ I4S ప్లస్ IgG is equal to 0. This is expression 6. టోటల్గా 6 ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. కిర్చాఫ్ ఫస్ట్ లా ఒకటి, కిర్చాఫ్ సెకండ్ లా ఒకటి. జస్ట్ డూ వాట్ ఐ సే. నేను ఏదైతే చేస్తున్నానో అదే చేయండి మీరు కూడా, యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చేయండి. అప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే, ద బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ వెన్ IG is equal to 0. IG 0 అయినప్పుడు ఏంటి సార్ కండిషన్? The bridge is balanced. Bridge is balanced. So balancing condition కావాలంటే IG వాల్యూ ఏం కావాలి? When IG is equal to 0, the bridge is balanced. ఆ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి కదా, the bridge is balanced. So when IG is equal to 0, the bridge is balanced. So bridge బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి మనం ఏం చేయాలి? బ్రిడ్జ్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా చేయాలి సార్ అంటే IG 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ IG is equal to 0 in, ఎక్కడెక్కడ ఉంది IG చూడు, 2లో ఉంది, 3లో ఉంది, 2, 3, 4, 5, 6 in 2, 3, 5 and 6. ఈ 4 ఎక్స్ప్రెషన్స్లో IG equal to 0 అనేది మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమొస్తుంది సార్? 2లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, IG 0 అయితే ఏమొస్తుంది మనకి? I1 is equal to I3 వస్తుంది. దీని ఎక్స్ప్రెషన్ 6, 7 అనుకో. ఓకే, నెక్స్ట్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే I2 is equal to I4 వస్తుంది. దీని ఎక్స్ప్రెషన్ 8 అనుకో. నెక్స్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయి, I is equal to 0. ఇందులో IG equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ పార్ట్ 0 అయిపోతుంది కదా. ఇందులో IG equal to 0 పెడితే ఈ పార్ట్ ఏమవుతుందిరా? 0 అయిపోతుంది. ఏం మిగులుతుంది? మైనస్ I1P ప్లస్ I2Q is equal to 0 మిగులుతుంది. కాబట్టి దీన్ని నేను రాసుకోవచ్చు, I1P is equal to I2Q రాసుకోవచ్చు. దీని ఎక్స్ప్రెషన్ 9 అనుకో. నెక్స్ట్ అంటే ఈ మైనస్ నటు తీసుకెళ్ళా అంతే, ఇంకేం చేయలే. నెక్స్ట్ ఇందులో కూడా IG equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే I3 అటు వెళ్ళిపోతుంది కాబట్టి I3 ఇంటూ R is equal to I4 into S. దిస్ ఇస్ ఎక్స్ప్రెషన్ 10. ఇప్పుడు ఏం చేయాలంటే ఏముంది సార్, వీళ్ళిద్దరిని డివైడ్ చేద్దాం. 9 and 10, డివైడింగ్ 9 and 10. డివైడ్ చేస్తున్నా ఎవరెవరిని? 9th ఎక్స్ప్రెషన్, 9th ఈక్వేషన్ లేదా వాట్ ఎవర్. సో దిస్ ఈస్ I1P by I3R. I1P by I3R is equal to I2Q by I4S. ఇలా రాస్తా. కానీ I1 అన్న I3 అన్న ఒకటే కదా, I1 అన్న I3 అన్న ఒకటే కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. I2 అన్న I4 అన్న ఒకటే కాబట్టి వీళ్ళిద్దరు క్యాన్సిల్ అవుతారు. సో ఇప్పుడు నీకు ఫైనల్గా ఇందులో నుంచి ఏమొస్తుంది సార్ అంటే P by R is equal to Q by S. దీన్నే కావాలంటే కొంచెం బాగా గుర్తుపెట్టుకోవడానికి, అంటే మనకు బాగా గుర్తుండడానికి P by Q, PQ తర్వాత RS వస్తుంది, అలా P by Q is equal to R by S. That's it. This is the balancing condition.
డన్. చూసుకోండి ఒకసారి. స్కోరర్ బుక్స్లో మ్యాటర్ ఇంకొద్దిగా స్మాల్గా ఉంది సార్, అది విని అది నేర్చుకొని రాయొచ్చా? మీ ఇష్టం. మీరు ఏ బుక్లో రాయాలనుకున్నా మీరు చదివితే మాకు చాలు. అసలు ఫస్ట్ నేర్చుకొని రాసుకోవచ్చు. కానీ ఇది అంతా నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే, ఒక పిల్లోడికి కంప్లీట్గా కిర్చాఫ్ లా అంటే ఏంటో అర్థం కావడానికి ఇది రాశాను నేను. ఇందులో వాడు 2-3 పాయింట్లు మిస్ చేసినా పర్లేదు, ఫుల్ మార్క్స్ వస్తాయి అట్లా. ఓకే జాహ్నవి, ఎస్, థ్యాంక్ యూ. సో టోటల్గా 4 స్లైడ్స్ ఉన్నాయి. ఈ 4 స్లైడ్స్ మీరు నేర్చేసుకోండి. ఎంత 10 మినిట్స్ కూడా పట్టదు. స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి 45 మినిట్స్ పట్టింది, కానీ రాయడానికి 10 మినిట్స్ కూడా పట్టదు అట్లా. సో ఒక్కొక్క క్వశ్చన్ ఇలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో నెక్స్ట్ మనం లెక్క ప్రకారం పొటెన్షియోమీటర్ చేయాలి. సో ఈ సెషన్లో మనం ఏం చేద్దాం అంటే, యాక్చువల్గా కిర్చాఫ్ లా వీట్ స్టోన్ బ్రిడ్జ్ చేద్దాం, తర్వాత పొటెన్షియోమీటర్ చేద్దాం, ఓపిక ఉంటే రేడియో యాక్టివిటీ కూడా చేద్దాం, డాప్లర్ ఎఫెక్ట్ కూడా చేద్దాం. లెట్స్ సీ, ఎందుకంటే చాలా టైం పడుతుంది రాయడానికి, ప్రెజెంటేషన్కి కూడా మొత్తం. సో లెట్స్ సీ. వేవ్స్ ఏం చెప్పలే, ఇంకా చెప్తా నేను. ఓకే, ఎస్. నెక్స్ట్, పొటెన్షియోమీటర్ అసలు దేనికి యూజ్ అవుతుంది? లెట్స్ ట్రై టు లెర్న్ వాట్ ఈజ్ అ పొటెన్షియోమీటర్. ఇది రాసేది చాలా ఉంటుంది పొటెన్షియోమీటర్లో, చాలా బాగుంటుంది కూడా ఇది. పొటెన్షియోమీటర్ షార్ట్ అండ్ స్వీట్గా అన్ని మార్క్స్ వచ్చేటట్టు రాద్దాం. పొటెన్షియోమీటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే డివైస్ గురించి రాసేటప్పుడు ఆ డివైస్ వల్ల యూజ్ ఏంటో ముందు అది రాయాలి. అది దేని మీద వర్క్ చేస్తుంది? సో పొటెన్షియోమీటర్ అంటే ఏంటంటే, ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇట్ ఈజ్ ఎ డివైస్. ఇది ఒక డివైస్. ఇట్ ఈజ్ ఎ డివైస్. దేనికి యూజ్ చేస్తారు సార్ అంటే, ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు. దేనికి యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ టు మెజర్ potential difference. It is a device used to measure potential difference across 2 points. In a circuit. ఒక సర్క్యూట్లో 2 పాయింట్స్కి మధ్యలో పొటెన్షియల్ డిఫరెన్స్ కనుక్కోవడానికి యూజ్ అవుద్ది. సరిగా దెర్ ఇస్ నో సైన్ దేర్. ఏ సైన్ కన్వర్సేషన్ ఏంది ఏంటో. ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్ టు మెజర్. ఇక్కడ సైన్ కన్వెన్షన్ లేదురా, అన్ని చోట్ల ఉంది సైన్ కన్వెన్షన్. ఇక్కడ రాసిన కదా ఆల్రెడీ, పొటెన్షియల్ డ్రాప్ అయితే నెగిటివ్ అని, గెయిన్ అయితే పాజిటివ్. అదే కన్వెన్షన్ అంటే దేనికి పాజిటివ్ తీసుకోవాలి, దేనికి నెగిటివ్ తీసుకోవాలనే దాన్నే కన్వెన్షన్ అంటారు. నేను ఎలాగైతే రాస్తున్నానో అలాగే రాసేసుకోండి, మీరు నోట్స్లో రాసుకోండి, నేర్చేసుకోండి, అయిపోతుంది, ఈరోజుతో అయిపోతుంది. ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్ టు మెజర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 2 పాయింట్స్ ఇన్ ఎ సర్క్యూట్ ఆర్ లేదా ఇంకా or EMF of a cell. ఒక సెల్, EMF of a cell, very important, of a cell accurately. చాలా మస్తుగా యూజ్ చేస్తుంది ఇది, చాలా బాగా ఇస్తుంది కూడా. పొటెన్షియోమీటర్ will give you good results. It is going to give you very good results. Okay, yeah, so this is a device, potentiometer device. Next, దాని ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. What is the principle of potentiometer? Potentiometer works on which principle? అది కూడా రాయాలి. ఇట్ వర్క్స్, నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ చదివినప్పుడు ఇలా సైడ్ హెడ్డింగ్లు పెట్టి రాయడం ఎప్పుడో చేసిన. దాని తర్వాత మీ వేదాంతు తెలుగు జేఈ పిల్లల కోరిక మేరకు మళ్ళీ ఇలా రాయాల్సి వస్తుంది మొత్తం. ఓకే, సో ప్రిన్సిపల్ ఏంటంటే, ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దాట్
ఏంటి అంటే that potential is directly proportional to length, లేదా that potential gradient is constant. Potential gradient అంటే ఏంటో నేను చెప్తాను, మీరేం ఇబ్బంది పడకండి. పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే ఏంటో నేను చెప్తాను, మీరేం కంగారు పడదు. దట్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ కాన్స్టెంట్. పొటెన్షియల్ గ్రేడియంట్ అనేది కాన్స్టెంట్ ఉండాలంట. ఎప్పుడు అంటే పొటెన్షియల్ దట్ పొటెన్షియల్ గ్రేడియంట్ ఈజ్ కాన్స్టెంట్ ఇఫ్ కరెంట్ ఈజ్ కాన్స్టెంట్. If current is constant in the circuit, సర్క్యూట్లో కరెంట్ కాన్స్టెంట్ ఉంటే పొటెన్షియల్ గ్రేడియంట్ కూడా కాన్స్టెంట్ ఉంటుంది అని అంటున్నాడు. అదే ప్రిన్సిపల్. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ దట్ ద పొటెన్షియల్ గ్రేడియంట్ ఈస్ కాన్స్టెంట్ ఇఫ్ కరెంట్ ఈస్ కాన్స్టెంట్. దీన్ని ఇలా రాసేస్తా, V/L is equal to constant. వెరీ ఇంపార్టెంట్, అంతే, ఇంకేం లేదు. V అంటే పొటెన్షియల్, L అంటే లెంత్ రా. పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే పొటెన్షియల్ బై లెంత్. ఇప్పుడు మనం వెలాసిటీ గ్రేడియంట్ అంటే వెలాసిటీ బై లెంత్ రాయమా, అలాగే పొటెన్షియల్ గ్రేడియంట్ అంటే పొటెన్షియల్ బై లెంత్ రాయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ అసలు పొటెన్షియోమీటర్లో ఏమేమి ఉంటాయో కొన్ని రాద్దాం. కన్స్ట్రక్షన్ రాద్దాం. కన్స్ట్రక్షన్ ఇక్కడ నేను రాసేసిన తర్వాత, కన్స్ట్రక్షన్ చెప్తే అయిపోతుంది, బట్ నేను రాస్తున్నా. నేను రాయడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా, షార్ట్ అండ్ స్వీట్గా 3-4 లైన్స్లో రాస్తే అదే యాస్టీస్గా మీరు రాసుకోవచ్చు, ఎగ్జామ్లో కూడా రాసుకోవచ్చు. ముందు ఇది రాయాలి. ఇట్ ఈస్ ఎ డివైస్ యూస్ టు పొటెన్షియోమీటర్ అనే క్వశ్చన్ మీకు కనబడగానే వెంటనే ఇది రాసేయాలి. ఓకే, ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్. కన్స్ట్రక్షన్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్, చూసుకోండి ఒకసారి ఏమేమి ఉంటాయి అంది అంటే, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్, చూడండి ఏమేమి ఉంటాయి ఒకసారి చూడండి ఇందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టాండర్డ్ సెల్. ఒక స్టాండర్డ్ సెల్ ఉంటుంది, కామా స్టాండర్డ్ సెల్. నెక్స్ట్ కీ ఉంటుంది, కామా వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే రియోస్టాట్. వేరియబుల్ రెసిస్టెన్స్ని ఫిజిక్స్లో ఆ వర్డ్ ఏంటంటే రియోస్టాట్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్టాండర్డ్ సెల్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ కీ, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ రియోస్టాట్. ఈ 3 ఉంటాయి. దీంతో పాటు ఇంకేముంటాయి సార్ అంటే, ఏ యూనిఫామ్ అల్యూమినియం వైర్. ఈ 4 ఉంటాయి. ఏమేమి ఉంటాయి పిల్లలు చూడండి ఒకసారి. స్టాండర్డ్ సెల్, కీ, రియోస్టాట్ అండ్ యూనిఫామ్ అల్యూమినియం వైర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఇవన్నీ ఎందులో కనెక్ట్ చేస్తారు సార్, కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ అల్యూమినియం వైర్ ఏదైతే ఉందో, ఈ యూనిఫామ్ అల్యూమినియం వైర్ ఉంది కదా, ఈ యూనిఫామ్ అల్యూమినియం వైర్ని పొటెన్షియోమీటర్ వైర్ అంటారండి. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ పొటెన్షియోమీటర్ వైర్. దీన్నే ఏమంటారు సార్, పొటెన్షియోమీటర్ వైర్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్లోగా అర్థమవుద్ది. పొటెన్షియోమీటర్ నేను చెప్పనా, క్లాస్లో 1000 మంది పిల్లలు ఉంటే అందులో 100 మంది పిల్లలకే పొటెన్షియోమీటర్ అవుతుంది, 900 మందికి పొటెన్షియోమీటర్ అర్థం కాదు. మరి ఎందుకో నాకు తెలియదు, ఈజీ అది, బట్ స్టిల్ పీపుల్ భయపడుతూ ఉంటారు పిల్లలు. బట్ మీరేం భయపడకండి, నేను ఉన్నా. సో దీన్నే పొటెన్షియోమీటర్ వైర్ అంటారు. ఎవరిని? పొటెన్షియోమీటర్ వైర్, అల్యూమినియం వైర్ ఏదైతే ఉందో దాన్నే పొటెన్షియోమీటర్ వైర్ అంటారు. ఓకే, ఇన్ సిరీస్. ఓకే, నౌ అప్పుడు ఎప్పుడైతే కీ క్లోజ్ చేస్తానో, వెన్ ద కీ ఈజ్ క్లోజ్ ద కరెంట్ పాసెస్ త్రూ ఇట్. వెన్ కీ ఈజ్ క్లోజ్ ద కరెంట్ పాసెస్. వెన్ కీ ఈజ్ క్లోజ్డ్, కీని క్లోజ్ చేసేస్తే ఏమవుతుంది, కరెంట్ పాసెస్ త్రూ ఇట్. ఇది పొటెన్షియోమీటర్ గురించి
ఇది రాసేసరికి మీకు 7-6 లైన్స్ వస్తాయి కదా, మంచిగా నీట్గా రాసుకోండి. ఓకే ఓకే. నౌ నెక్స్ట్ పొటెన్షియోమీటర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఎలా ఉంటుంది సార్ పొటెన్షియోమీటర్? ఇప్పుడు చూడాలి మీరు, పొటెన్షియోమీటర్ చూడాలి, మస్తు ఉంటుంది. ముందుగా పొటెన్షియోమీటర్ డ్రా చేయడానికి మనం ఒక స్టాండర్డ్ సెల్ తీసుకోవాలి. రావట్లేదు సరిగ్గా, అది ఇటు సైడే డ్రా చేస్తా. స్టాండర్డ్ సెల్ తీసుకున్నా, నెక్స్ట్ ఒక కీ తీసుకున్నా, నెక్స్ట్ ఒక స్టాండర్డ్ సెల్. ఈ స్టాండర్డ్ సెల్ ఈఎంఎఫ్ ఎంత అంటే ఈఎంఎఫ్ ఈ అండి, క్యాపిటల్ ఈ. దీని ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అంటే స్మాల్ ఆర్. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి పిల్లలు. అండ్ ఈ కీ ఈజ్ కే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకున్నా? స్టాండర్డ్ సెల్ తీసుకున్నా. ఆ గ్యాల్వనోమీటర్ అనేది సెకండరీ సర్క్యూట్లో ఉంటుంది, ప్రైమరీ సర్క్యూట్లో ఉండదు. సో ఇది కీ. గ్యాల్వనోమీటర్ ఎందుకంటే అవసరం లేదు. గ్యాల్వనోమీటర్ ఎందుకు దీనికి? సెకండరీ సర్క్యూట్లో గ్యాల్వనోమీటర్ కావాలి. కానీ స్టాండర్డ్ సెల్ కీ తీసుకున్నా. నెక్స్ట్ తీసుకొని ఇక్కడ ఒక వేరియబుల్ రెసిస్టెన్స్. వేరియబుల్ అంటే నా ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. వేరియబుల్ రెసిస్టెన్స్, ఇది వేరియబుల్ రెసిస్టెన్స్. దీని మీద తీసుకెళ్ళి దీన్ని పెట్టేస్తా. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే ఇది ఇక్కడ పెట్టామనుకో తక్కువ రెసిస్టెన్స్ వస్తుంది, ఇక్కడ తీసుకెళ్తే ఎక్కువ రెసిస్టెన్స్ వస్తుంది. దీన్ని రియోస్టాట్ అంటారు. రియోస్టాట్ అంటారు. కొన్ని బుక్స్లో దాన్ని రెసిస్టెన్స్ బాక్స్ అంటారు. కొన్ని బుక్స్లో దాన్ని రెసిస్టెన్స్ బాక్స్ అంటారు. నేనేమంటా అంటే నువ్వు ఏదన్నా అనుకో, ఫస్ట్ అయితే అనుకో, ఫస్ట్ నువ్వు దాన్ని ఆర్బి అని రాసి. ఆర్బి అనేది ఏంటి సార్ అంటే వేరియబుల్ రెసిస్టెన్స్. వేరియబుల్ రెసిస్టెన్స్. నెక్స్ట్ దీన్ని ఇలా తీసుకొచ్చేసా, ఇక్కడికి ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసా. దీన్ని కూడా ఇక్కడ ఈ రెడ్ కలర్ని కూడా ఇలా తీసుకొచ్చేసా. ఇప్పుడు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వైర్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇదంతా సిరీస్లోనే ఉంది. ఆ వైర్ని ఇక్కడ నేను డ్రా చేస్తున్నా చూడండి. ఇలా డ్రా చేసి స్పెషల్ వైర్, ఇదంతా పొటెన్షియోమీటర్ వైర్. దీనికి మధ్యలో ఏం చేసిన అంటే కాపర్ స్ట్రిప్స్ యాడ్ చేసిన. దీస్ ఆర్ కాపర్ స్ట్రిప్స్. ఎందుకు సార్ కాపర్ స్ట్రిప్స్ యాడ్ చేశారంటే చెప్తా, దానికి ఒక రీజన్ ఉంది. దీస్ ఆర్ సెట్ ఆఫ్ ప్యారలల్ వైర్స్. ఇక్కడ కూడా కాపర్ స్ట్రిప్స్ యాడ్ చేశారు. This is how a potentiometer looks like. Now look at my point clearly. Try to understand everything. ఇవి ఏంటి సార్? ఇవి అంటే కాపర్ స్ట్రిప్స్. These are copper strips. Copper strips ki negligible resistance. They don't have any resistance. So now try to observe this point. ఇప్పుడు ఈ కాపర్ స్ట్రిప్స్ ని ఇలా కనెక్ట్ చేశారు. ఈ ఎల్లో కలర్ లో ఉంది కదా, అదే పొటెన్షియోమీటర్ వైర్. ఎల్లో కలర్ లో ఉన్నది కదా పొటెన్షియోమీటర్ వైర్. దానికి పేరు పెడదాం. ఇది ఏ, ఇది బి. ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి పిల్లలు. ఇక్కడ రాస్తున్నా చూడండి, లేబుల్స్ రాస్తున్నా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి అంటే ఎవరు సార్ అంటే పొటెన్షియోమీటర్ వైర్. వాట్ ఈజ్ ఏబి సార్? పొటెన్షియోమీటర్ వైర్. ఏబి అనేది ఏంటి సార్ అంటే పొటెన్షియోమీటర్ వైర్. దాని లెంత్ ఎంత అంటే ఎల్, క్యాపిటల్ ఎల్.
ఏబి ఈజ్ ఏ పొటెన్షియోమీటర్ వైర్, దాని లెంత్ ఎంత అంటే క్యాపిటల్ ఎల్. సార్ ఎందుకని ఇలా ఒక వైర్ పెట్టి కింద ఇంకో వైర్ పెట్టి కింద ఇంకో వైర్ ఇలా పెట్టారు అంటే మొత్తం ఒకే వైర్ పెట్టొచ్చుగా అంటే వెరీ సింపుల్ అండి. రీడింగ్ తీసుకోవడానికి ఇట్లా పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక 1 మీటర్ అనుకో, ఇక్కడ ఒక 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, 1 మీటర్. ఇప్పుడు నేను గ్యాల్వనోమీటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అనుకుంటారా 4 మీటర్స్ అని డైరెక్ట్గా కౌంట్ చేసుకోవచ్చు. అదే ఇలా లైన్గా పెట్టాను అనుకో, ఇప్పుడు నేను చేసే ఎక్స్పెరిమెంట్ ఏదైతే పొటెన్షియోమీటర్ ఉంటుందో ఒక టేబుల్ మీద చేస్తా, ఒక బల్లా మీద టేబుల్ మీద చేస్తా. ఇక్కడ ఒక రీడింగ్ తీసుకొని అక్కడ ఎక్కడికో 4 మీటర్ల దూరం వెళ్ళి రీడింగ్ ఎందుకు తీసుకోవాలి? అదే వైర్ని ఇలా 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 పెట్టేశాను అనుకో, ఇక్కడే కౌంట్ చేసుకోవచ్చు కదా. 1 మీటర్ డిస్టెన్స్లోనే నీకు వర్టికల్గా అన్ని సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉంటే నీకు ఈజీ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై a galvanometer is placed, potentiometer wire is placed as a set of parallel lines with copper strips between them, so that it will be easy for you to find the reading or find the length of the galvanometer. So AB is a potentiometer wire and our potentiometer wire length enta ante L. Next, resistance of AB. రెసిస్టెన్స్ ఆఫ్ ఏబి అంటే పొటెన్షియోమీటర్ వైర్ ఉంది కదా, దాని రెసిస్టెన్స్ ఆఫ్ ఏబి ఎంత సార్ అంటే క్యాపిటల్ ఆర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏబి. నెక్స్ట్ ఇంకోటి చాలా ముఖ్యమైన విషయం మీరు కనుక్కోవాల్సింది ఏంటంటే అదేంటంటే సార్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్. సార్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఎంత అవుతుంది సార్? రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ అంటే రెసిస్టెన్స్ బై లెంతే కదా. రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ అంటే రెసిస్టెన్స్ బై లెంత్. సో రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఏమవుతుంది సార్ అంటే రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ సమ్ 5తో ఇండికేట్ చేస్తే అది R/L అవుతుంది. అంటే ఇవన్నీ కూడా పొటెన్షియోమీటర్ వైర్కి సంబంధించినవే. రెసిస్టెన్స్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వైర్ ఇస్ R, రెసిస్టెన్స్ ఆఫ్ పొటెన్షియోమీటర్ వైర్ R, లెంత్ ఇస్ L అండ్ రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఇస్ R/L. ఇది అయిపోయింది. ఇదంతా సిరీస్లో ఉన్నాయి. కాపర్ స్ట్రిప్స్కి రెసిస్టెన్స్ 0, దీని రెసిస్టెన్స్ ఆల్మోస్ట్ 0. దీనిదే కాపర్ స్ట్రిప్స్ రెసిస్టెన్స్ ఇస్ ఆల్మోస్ట్ 0. ఓకే, అక్కడ ఎందుకు ఒక పని చేద్దాం, ఇక్కడ రాద్దాం. మళ్ళీ మొత్తం రెసిస్టెన్స్ 0 అయింది అనుకుంటారు మీరు. కాపర్ స్ట్రిప్స్ యొక్క రెసిస్టెన్స్ ఇస్ నెగ్లిజిబుల్ కాబట్టి ద రెసిస్టెన్స్ ఇస్ ఆల్మోస్ట్ 0. ఓకే రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే when the key is closed, look at this carefully. When the key is closed, keyని ఏం చేసినా సార్ క్లోజ్ చేసిన, when the keyని క్లోజ్ చేసేస్తే ఇందులోంచి కరెంట్ స్టార్ట్ అవుతుంది. అదంతా తిరిగి వస్తుంది, అదే కరెంట్ మొత్తం తిరిగి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మొత్తం కరెంట్ అదే తిరిగి వస్తుంది, ఇక్కడ నుంచి తిరిగి వస్తుంది. అప్పుడు కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు నెట్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్ కదా. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు నెట్ ఈఎంఎఫ్ అపాన్ టోటల్ రెసిస్టెన్స్. మొత్తం రెసిస్టెన్స్ని యాడ్ చేయాలి సార్. నెట్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు నెట్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. టోటల్ ఈ టోటల్ ఈఎంఎఫ్ ఈ మొత్తం దాంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం సర్క్యూట్ని అబ్జర్వ్ చేయండి మీరు. ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఎంటైర్ సర్క్యూట్, ఒకటే సెల్ ఉంది. ఆ ఒకటే సెల్కి ఈఎంఎఫ్ ఈ మొత్తం రెసిస్టెన్స్ ఎంత అంటే ఆ సెల్కి ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంది, రియోస్టాట్ ఉంది, ప్లస్ ఆ వైర్ రెసిస్టెన్స్, టోటల్గా 3 ఉన్నాయి. కాబట్టి ఏం రాయొచ్చు సార్ అంటే కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ యాక్చువల్లీ రైట్ ఇట్ యాజ్ I ఈజ్ ఈక్వల్ టు నెట్ ఈఎంఎఫ్ అంటే ఈ ఒకటే కాబట్టి ఈ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ అంటే ఇది ఒక రెసిస్టెన్స్ స్మాల్ r ప్లస్ ఈ పొటెన్షియోమీటర్ వైర్ రెసిస్టెన్స్ ఇస్ R, దీని రెసిస్టెన్స్ RB. సో R ప్లస్ RB ప్లస్ R. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వరకు రాయాలి మీరు. కరెంట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ఈఎంఎఫ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఏముంది సార్ ఇందులో ఏముంది చెప్పండి సార్. ఇక్కడ స్మాల్ r అంటే ఏంటి సార్? ఏముందన్నా స్మాల్ r అంటే ఏంటి చెప్పి, ఇందులో స్మాల్ r అంటే నువ్వే చెప్పు. స్మాల్ r అంటే internal resistance of standard cell. Small r అంటే internal resistance of a standard cell.
ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టాండర్డ్ సెల్, అది స్మాలర్. మరి ఆర్బి అంటే ఎవరు సార్? ఆర్బి అంటే వేరియబుల్ రెసిస్టెన్స్, దాన్ని మార్చుకోవచ్చు కావాలంటే, వేరియబుల్ రెసిస్టెన్స్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ అ పొటెన్షియోమీటర్ లుక్స్ లైక్. ఒక పొటెన్షియోమీటర్ మనకి ఇలా కనబడుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, చూడు 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 చూడు, ఇక్కడ ఏ దగ్గర నుంచి లెట్సే పి అనే ఒక పాయింట్ తీసుకుంటా, ఎక్కడో నా ఇష్టం. ఆ పి అనే పాయింట్, పిల్లలు పొటెన్షియోమీటర్ అర్థం అవ్వాలంటే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చెప్పే ఒక 5-10 మినిట్స్ ఏదైతే మాట్లాడతానో అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఏ అనే పాయింట్ దగ్గర నుంచి పి అనే పాయింట్, ఏ అనే పాయింట్ దగ్గర నుంచి పి అనే పాయింట్ ఒక చిన్న లెంత్ ఉంది. ఎంతో ఉంది లెంత్ తెలియదు కాబట్టి ఎల్ అనుకున్నా. పి అనే పాయింట్ దగ్గరికి ఎంతో లెంత్ ఉంది, ఎల్ అనుకున్నా. లెంత్ పి ఈజ్ ఎ పాయింట్, ఇక్కడ రాస్తున్నా చూడండి, లేకపోతే నెక్స్ట్ స్లైడ్లో రాస్తా చూసుకోండి. పి ఈజ్ ఎ పాయింట్. P is a point on potentiometer wire. P is a point on potentiometer wire. అసలు పొటెన్షియోమీటర్ వైర్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏ నుంచి స్టార్ట్ అయ్యి బీకి ఎండ్ అయింది. మనం ఏం తీసుకున్నాం? పి అనే ఒక పాయింట్ తీసుకున్నాం, అది ఏ నుంచి పి వరకే ఉంది. పి ఈజ్ ఎ పాయింట్ ఆన్ పొటెన్షియోమీటర్ వైర్ అండ్ ద లెంత్ ఏపీ. ఏపీ అనే లెంత్ని ఏమనుకున్నా అంటే స్మాల్ ఎల్ అనుకున్నా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ పార్ట్ ఏపీ. ఇదే చాలా మందికి అర్థం కాదు, మరి ఎందుకో నాకు కూడా అర్థం కాదు. అయితే చూడండి, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏపీ ఎంత అవుతుంది సార్? రెసిస్టెన్స్ ఆఫ్ ఏపీ అంటే ఏపీ లెంత్ ఎంత చెప్పు? స్మాల్ ఎల్. ఏపీ లెంత్ స్మాల్ ఎల్ అనుకున్నా, ఇదంతా లెంత్ క్యాపిటల్ ఎల్. ఇది ఇదంతా కలిపితే క్యాపిటల్ ఎల్ అండి. ఆ ఏపీ అనే లెంత్ ఎంత అంటే స్మాల్ ఎల్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఎంత అంటే R/L. ఈ వైర్ ఏదైతే ఉందో ఈ వైర్ యొక్క రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఎంత ఉంది సార్? R/L ఉంది. మరి స్మాల్ ఎల్ లెంత్కి రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఎంత అయింది అంటే R/L ఇంటూ ఎల్. రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ అంటే 1 మీటర్కి అయితే R/L, ఎల్ మీటర్స్కి అయితే R/L ఇంటూ ఎల్. సో మనం ఏం రాసుకోవచ్చు? ద రెసిస్టెన్స్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ఏపీ ఈజ్ సింప్లీ R/L ఇంటూ ఎల్. అంటే రెసిస్టెన్స్ ఆఫ్ దట్ పార్ట్ ఏపీ మస్ట్ బి హౌ మచ్ రా? సింప్లీ R/L ఇంటూ ఎల్. కానీ R/L అంటే 5 కాబట్టి సింప్లీ 5L అని రాసుకోవచ్చు. 5L అని రాసుకోవచ్చు. వెరీ నైస్. ఐ హోప్ యూ గైస్ ఆర్ ఫాలోయింగ్ దిస్. దట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ దట్ 5L. సో నౌ వాట్ ఐ సే ఈస్ ద పొటెన్షియల్ డ్రాప్ across ఏపీ అనే దగ్గర పొటెన్షియల్ డ్రాప్ ఎంతో కనుక్కోవాలి. ఏ నుంచి పి అనే ఒక పాయింట్ ఉంది కదా, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఏ నుంచి పి వరకు వెళ్తే ఆ రెండు పాయింట్స్కి మధ్యలో పొటెన్షియల్ డ్రాప్ ఎంత, ఎలా కనుక్కోవాలి సార్ అంటే పొటెన్షియల్ డ్రాప్ V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ రెసిస్టెన్స్ ఆఫ్ ఏపీ. సింపుల్, ఏముంది? V ఈజ్ ఈక్వల్ టు IRA కదా సార్. V ఈజ్ ఈక్వల్ టు IRA కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ RAP. సో దిస్ ఈజ్ కరెంట్ I ఇంటూ వాట్ ఈస్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏపీ ఆల్రెడీ రాసాం 5 ఇంటూ ఎల్. అంటే ఇప్పుడు నీకు ఏం కండిషన్ వచ్చింది సార్ అంటే V ఈజ్ ఈక్వల్ టు I/5L. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. V ఈజ్ ఈక్వల్ టు I/5L. వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌఎవర్ సిన్స్ మనం ఏం చేస్తాం? కరెంట్ కాన్స్టెంట్ పెడతాం కదా. సిన్స్ I and 5 ఆర్ కాన్స్టెంట్స్, కాబట్టి V ప్రపోర్షనల్ టు L అవుతుంది.
V ప్రపోర్షనల్ టు L అవుతుంది. లేదా దీన్ని ఇంకోలాగా రాసుకోవచ్చు, ఆర్ మనం ఏం రాసుకోవచ్చు అంటే V ఈజ్ ఈక్వల్ టు I/L కాబట్టి V/L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది I5. మరి కరెంట్ కూడా కాన్స్టెంటే, ఫై కూడా కాన్స్టెంటే. సో సింప్లీ యూ కెన్ రైట్ V/L ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్. ద పొటెన్షియల్ బై లెంత్. ఈ V/Lని ఏమని పిలుస్తారు సార్ అంటే పొటెన్షియల్ గ్రేడియంట్ అని పిలుస్తారండి. పొటెన్షియల్ గ్రేడియంట్ అని పిలుస్తారు. పొటెన్షియల్, దిస్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ గ్రేడియంట్. పొటెన్షియల్ డ్రాప్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లెంత్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్ గ్రేడియంట్. ఓకే, హౌఎవర్ ఇప్పుడు ఇక్కడ మనకి 134 స్టూడెంట్స్ ఆర్ వాచింగ్, బట్ అందులో ఓన్లీ ఫ్యూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. అయినా సరే నేను ఇంత స్లోగా డీటెయిల్గా ఎందుకు చెప్తున్నాను తెలుసా? మై మైండ్ ఆల్వేస్ వర్క్స్ ఇన్ ఏ లాంగ్ విజన్. అంటే ఇప్పుడు ఈ క్లాస్ నేను ఏదో మీ అందరికి అర్థం కావాలని చెప్పట్లే, తర్వాత ఒకవేళ ఎవరైనా చూసినా సరే వాళ్ళకైనా సరే క్లియర్గా అర్థం అవ్వాలి. అదే రీజన్తో నేను చాట్ బాక్స్ చదవకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లైవ్లో. ఇప్పుడు పొటెన్షియల్ డ్రాప్ పర్ యూనిట్ లేదు, ఇదంతా స్లోగా. ఇది కొంతమందికి ఆల్రెడీ మాకు తెలుసు సార్ అంటున్నారు, కొంతమంది న్యూక్లియర్ రియాక్టర్ చెప్పండి సార్ అంటున్నారు, కొంతమంది వేవ్స్ అంటారు. వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ బై టైమ్ దాట్ మన వేదాంతు తెలుగు జేఈలో కొంతమంది పిల్లలు ఇది చెప్తే అది, అది చెప్తే ఇది అనే వాళ్ళే కానీ కరెక్ట్గా నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎలాగో మెయిన్స్ బాగా రాశారు, ఇప్పుడు వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. మేబీ ఈ రోజు కూడా కొంచెం ఎగ్జామ్ ఉన్నట్టుంది వాళ్ళకి, February 1 కదా. సో ఈరోజు కూడా ఎగ్జామ్. అయితే నెక్స్ట్ రాబోయే వాళ్ళకి కనీసం కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి కదా. అందుకే నేను ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ ఆన్ స్టడింగ్ ఆల్ దిస్ చాట్ బాక్సెస్. దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బాగా అర్థం కావాలని నా ఉద్దేశం. తర్వాత ఎప్పుడైనా సరే నా స్టూడెంట్స్ వచ్చైనా సరే నేను సార్ పొటెన్షియోమీటర్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే, లేదమ్మా ఫలానా వీడియో ఉంది నువ్వు చూసుకో అని చెప్పి నేను వాళ్ళని డైరెక్ట్ చేయొచ్చు. ఆ రీజన్తోనే స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దట్స్ ఇట్. ఓకే, వస్తుంది, వేవ్స్ వస్తుంది. ఈ రోజు వరకు నేను ఓన్లీ కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద 2 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది కాబట్టి, ఒకటి కిర్చాఫ్ లా, వీట్స్టోన్ బ్రిడ్జ్, ఇంకోటి పొటెన్షియోమీటర్. ఈ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈరోజు. నెక్స్ట్ రేపు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఫస్ట్ ఇయర్లో ఒక చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలా అన్ని చాప్టర్స్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, అండ్ వన్ మోర్. ఇప్పుడు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి ఎలాగో బ్లూ ప్రింట్ ఉంటుంది కాబట్టి అందులోంచి ఎక్స్ప్లెయిన్. అన్ని చాప్టర్లో లాంగ్ అవసరం లేదు కదా అలా. ఓకేనా? ఎస్, వెరీ గుడ్ యాక్టర్స్, వెరీ నైస్. సో ఇది పొటెన్షియోమీటర్ వర్కింగ్ అయిపోయింది, పొటెన్షియోమీటర్ కన్స్ట్రక్షన్ వర్కింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీని అప్లికేషన్ చెప్పాలి, పొటెన్షియోమీటర్ అప్లికేషన్ చెప్పాలి. కేర్ఫుల్గా పొటెన్షియోమీటర్ అప్లికేషన్ వినండి. ఫస్ట్ 2 అప్లికేషన్స్ ఉన్నాయి, 2 అప్లికేషన్స్ కూడా ఈ క్లాస్లో నేను చెప్తా. 2 అప్లికేషన్స్ కూడా ఈ క్లాస్లో నేను చెప్పేస్తా. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఏదైనా సరే మీకు ఎగ్జామ్లో పొటెన్షియోమీటర్ కనబడ్డది, ఇప్పటి వరకు నేను చెప్పింది రాసేయాలి. స్టార్టింగ్ నుంచి ఒకసారి చూద్దాం మనం ఏం చేసినామో. స్టార్టింగ్ నుంచి చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే కిర్చాఫ్ ఫస్ట్ లా చేసినాం మనం, తర్వాత కిర్చాఫ్ సెకండ్ లా చేసినాం, తర్వాత వీట్స్టోన్ బ్రిడ్జ్ అదంతా అప్లై చేసినాం, తర్వాత వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ కండిషన్ తీసుకొచ్చినాం, పొటెన్షియోమీటర్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేసినాం. నెక్స్ట్ పొటెన్షియోమీటర్ కన్స్ట్రక్షన్ చేసినాం, దాని తర్వాత దాని ఈక్వేషన్ ఏదైతే ఉందో అది రాసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే కంపారిజన్ ఆఫ్ అప్లికేషన్, అది కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్ ఆఫ్ 2 cells. 2 cells యొక్క ఈఎంఎఫ్స్ని కంపేర్ చేయాలి. అలా చేయాలి అంటే ముందు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనెక్ట్ చేయాలి. ఏం చేయాలి? కనెక్ట్ 2 cells ఆఫ్ ఈఎంఎఫ్స్ ε1 అండ్ ε2 ఇన్ సెకండరీ సర్క్యూట్. ఇప్పుడు మనం డ్రా చేసింది ఏంటి తెలుసా? ప్రైమరీ సర్క్యూట్ అండి. ఇన్ సెకండరీ సర్క్యూట్లో కనెక్ట్ చేయాలి. అంటే ఏంటి సార్ చెప్తున్నా చూడు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయి. సెకండరీ సర్క్యూట్ అసలు ఎలా ఉంటుంది ఏంటి దాని సంగతి మళ్ళీ ఒకసారి సర్క్యూట్ నేను డ్రా చేస్తా. మొత్తం సర్క్యూట్ కాదు, జస్ట్ ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డ్రా చేస్తా. కీ ఉంది ఇక్కడ,
మొత్తం నేను డ్రా చేయట్లే పిల్లలు. ఐఎమ్ నాట్ డ్రాయింగ్ ది ఎంటైర్ థింగ్, ఐఎమ్ జస్ట్ ఓన్లీ డ్రాయింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. మిగతాదంతా మీరు డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఏ అనేది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి పొటెన్షియోమీటర్ వైర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి పొటెన్షియోమీటర్ వైర్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా మీకు తెలిసిందే. ఇక్కడ నుంచి పొటెన్షియోమీటర్, సేమ్ డయాగ్రామ్, అదే డయాగ్రామ్, కాకపోతే మొత్తం కాకుండా జస్ట్ మనకి ఏది కావాల్సిన పార్ట్ ఏదైతే ఉందో అదొకటే డ్రా చేసుకుంటున్నాయి. ఇక్కడ కావాలి కాపర్ స్ట్రిప్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మొత్తం ఈ అనే ఆ ఫిగర్ రాకుండా జస్ట్ ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం. ఇది ప్రైమరీ సర్క్యూట్. మొత్తం రాయాలి, యాక్చువల్గా మొత్తం డ్రా చేయాలి, బట్ నేను చేయట్లేదు, మీరు చేసుకోండి. ఇది ప్రైమరీ సర్క్యూట్. ఇది ఇప్పుడు సెకండరీ సర్క్యూట్. ఇక్కడ ఆల్రెడీ ఒక కే అనే కీ ఉంటుంది, కే అనే కీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రైమరీ సర్క్యూట్లో, సెకండరీ సర్క్యూట్లో ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకుందాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇది ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకొని ఆ వైర్ని 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసి, ఒకటేమో ఈఎంఎఫ్ E1, ఇంకోటేమో ఈఎంఎఫ్ E2. ఒకటి ఈఎంఎఫ్ E1, ఇంకోటేమో ఈఎంఎఫ్ E2. ఇక్కడ నుంచి ఒక కీ తీసుకున్నా, వీళ్ళిద్దరిని కలిపేసి ఇక్కడ నుంచి ఒక మస్తు గ్యాలవనోమీటర్ తీసుకున్నా. జీ ఫర్ గ్యాలవనోమీటర్, లేదా జీ అని రాయకుండా జస్ట్ ఇట్లా ఒక ఆరో మార్క్ డ్రా చేసినా అందులో అది గ్యాలవనోమీటరే అవుతుంది. చేసి ఇక్కడ ఒక జాకీ, ఇది ఎవరు సార్ అంటే జాకీ. మీరు డ్రా చేయాల్సిన డయాగ్రామ్ ఇంతే. వెరీ నైస్, సూపర్, వెరీ గుడ్. ఇలా డ్రా చేయాలి. ఇదంతా అంతా డ్రా చేయాలి మీరు. ఒకవేళ అడిగితే డ్రా చేయాలి, అడగకపోతే వదిలేయండి. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఈ కీ ఉంది కదా సార్, ఈ కీ పేరు K1 సార్, ఈ కీ పేరు K2. ఇక్కడ నుంచి కరెంట్ వచ్చింది సార్, ఇక్కడ నుంచి కరెంట్ వచ్చింది సార్. ఇక్కడ నుంచి కరెంట్ వచ్చి ఇందులోకి వెళ్ళకూడదు. ఇందులోకి వెళ్ళకూడదు అంటే గ్యాలవనోమీటర్లో కరెంట్ ఎంత అవ్వాలి? ఒకవేళ ఇందులో వెళ్తే ఇందులో వస్తుంది కాదు కంపల్సరీ. ఇందులోకి కరెంట్ వెళ్తే ఇలా వెళ్ళి ఇందులోకి వస్తుంది అంటే గ్యాలవనోమీటర్లో రీడింగ్ చూపిస్తుంది. ఒకవేళ గ్యాలవనోమీటర్లో రీడింగ్ 0 అయిందనుకో సారు, దాని మీనింగ్ ఏంటి సార్? ఈ కరెంట్ ఎలా వచ్చిందో అలాగే ఇందులోకి వెళ్ళిపోయిందనేగా అర్థం, ఇందులోకి వెళ్ళలేదనేగా. ఇక్కడ నుంచి కరెంట్ ఎలాగైతే ఇలా వచ్చిందో ఇందులో నుంచి స్ప్లిట్ అయ్యి ఇలా వెళ్ళి ఇలా కలిసి వస్తుంది మళ్ళీ. కానీ IG 0 చూపించిందంటే ఈ కరెంట్ ఇందులోకి వెళ్ళలేదని అర్థం. ఇందులోకి వెళ్ళలేదు కాబట్టి ఇందులోకే వెళ్ళిపోద్ది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా ఉంటారు సార్ అంటే ప్యారలల్గా ఉంటారు. వీళ్ళిద్దరు ప్యారలల్గా ఉంటారు కాబట్టి ఈ పొటెన్షియల్ సేమ్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఏం రాసుకోవచ్చు అంటే when the keys K and K1 are closed, keys K and K1 are closed and K2 is open, when the keys ఎవరెవరిని క్లోజ్ చేశా సార్? Kని క్లోజ్ చేశా, K1ని క్లోజ్ చేశా అంటే ఇలా వెళ్తుంది. K2 ఓపెన్ అంటే వీడు లేడు, అసలు వీడి సంబంధమే లేదు. ఓపెన్, లెట్ ద బ్యాలెన్సింగ్ లెంత్ ఈజ్ L1. బ్యాలెన్సింగ్ లెంత్ ని ఎంత అనుకున్నా సార్? బ్యాలెన్సింగ్ లెంత్ ఈజ్ L1 అనుకున్నాం. అప్పుడు ఏమవుతుందంటే సార్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, పైన ఎవరున్నారు? ఈఎంఎఫ్ E1. మరి ఒక్కసారి ఏ నుంచి పి వరకు పొటెన్షియల్ డ్రాప్ మనం ఆల్రెడీ కనుక్కున్నాం కదా సార్. ఎంత సార్? I5L. అదే రాద్దాం, is equal to I5L1. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 1. ఎవరెవరిని ఓపెన్ చేశా నేను? K2ని ఓపెన్ చేశా అంటే ఎవరు బ్యాలెన్స్ అయ్యారు? E1 బ్యాలెన్స్ అయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే సిమిలర్లీ అదే విధముగా when K and K2
is closed and K1 is open. K1 ని ఓపెన్ పెట్టేసి ఎవరెవరిని క్లోజ్ చేసా, K అండ్ K2ని క్లోజ్ చేసా. అలా క్లోజ్ చేసినప్పుడు ఏమైందంటే వీడు ఉండడు, ఇక వీడే బ్యాలెన్స్ పెట్టాడు. బ్యాలెన్సింగ్ లెంత్ L2 అనుకుంటే E2 ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే I5L2 అవుతుంది. దిస్ ఈజ్ ఎక్స్ప్రెషన్ 2. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ సెకండ్ ఎక్స్ప్రెషన్ని డివైడ్ చేస్తారు. 1 ఎక్స్ప్రెషన్ని 2 ఎక్స్ప్రెషన్ని డివైడ్ చేస్తే ఏమవుతుంది సార్, E1/E2 is equal to I5L1/I5L2. సో I5 క్యాన్సిల్ అవుద్ది కాబట్టి మనకి ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది సార్ అంటే E1/E2 is equal to L1/L2. Now you have able to compare the EMFs of two cells. ఎలా సార్ అంటే దేనికి ఎక్కువ లెంత్ ఉందో దానికి ఎక్కువ EMF ఉన్నట్టు, అంతే. ఓకే, ఓకేనా? మీకు అర్థమైందా ఇక్కడ వరకు నేను చేసింది? ఫస్ట్ చెప్పండి, గివ్ మీ ద రిప్లై. E1/E2 is equal to L1/L2. So now EMFs can be compared. EMFs are compared. Comparison జరిగింది. Yes or no? వాయిస్ అండ్ యాక్షన్ సింక్ అవ్వట్లేదు మీది. వాయిస్ ఓకే, మరి యాక్షన్ నేను చేయలేగా ఇంకా. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. అమ్మ ఆడియో వీడియో క్లియర్గా ఉందో ఒకసారి చెప్పండి. ఎవరో సింక్ అవ్వట్లేదు అంటున్నారు వాళ్ళు. మేబీ వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందేమో. లక్ష్మి, తెలుసు నాన్న. సుధీర్, థ్యాంక్స్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ టూ సెల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే డిటర్మైనింగ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఇది చేసేద్దాం. ఇది చేయనా, మీరు చేసుకుంటారా? ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది థ్యాంక్ యూ మ్యాటర్ రాయదు. ఇదంతా మ్యాటరే కదన్నా, సరిపోద్ది ఇదంతా మ్యాటర్. నువ్వు ఇది రాసి ఇది ఫస్ట్ అయితే ఇది రాస్తావు కదా, ఏది ఇది రాసి నెక్స్ట్ ఇది రాసి ఇది రాసేసరికి నీకు 4-5 పేజీలు వాడు అసలు 8 మార్క్స్కి 18 మార్క్స్ ఇచ్చేస్తాడు బో. ఓకేనా? నీకు నోటిఫికేషన్ రాలేదా? అయ్యో, ఇంత పని జరిగిందిరా. సో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ సెల్ ఎలా డిటర్మైన్ చేయాలో కూడా చెప్పేస్తా చూడండి. Internal resistance of a cell. Internal resistance of a cell. ఎలా డిటర్మైన్ చేయాలో చూద్దాం. అది కూడా చెప్పేనా? చెప్పండి, తప్పకుండా చెప్తాను లిఖిత, డెఫినెట్గా చెప్తాను, అందులో ప్రాబ్లం లేదు. సార్ ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏం లేదు నాన్న, అదే ఫస్ట్ ఆ డయాగ్రామ్ని మళ్ళీ డ్రా చేస్తా. అసలే మనకి లిఖితనా ఎవరు? లిఖిత మహంకాళి అడిగింది కాబట్టి మనం చెప్పకుండా ఉండము, చెప్తాం. మనం సేమ్ ఇలా డ్రా చేసుకుందాం. పొటెన్షియోమీటర్ వచ్చేస్తుంది మనకి. పొటెన్షియోమీటర్ వైర్ స్లైట్గా. ఇదే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మరి అందుకే నేను ఇది చెప్పాలనుకుంటున్నా. మనకి ఎవరైతే ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారో వాళ్ళ కన్ఫ్యూజన్ దూరం చేయడమే కదా మన పని. కాపర్ స్ట్రిప్ ఇది, ఓకే. అయిపోయింది. ప్రైమరీ సర్క్యూట్ ఇది. ఈఎంఎఫ్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్. పాయింట్ ఏ పాయింట్ ఇక్కడ ఉంటే పి అనే పాయింట్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇక్కడ, ఓకే. ఇక్కడ నుంచి యాజ్ యూజువల్గా దేఖో ఒక వైర్ తీసుకో. ఈ కలర్ వద్దు, వేరే కలర్ తీసుకో. ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకో.
చూడు ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వైర్ తీసుకొని ఏం చేస్తున్నావు అంటే ఓకే ఏదో చేసిన సంథింగ్ పిల్లోడైతే ఒక వైర్ తీసుకొని ఇలా రబ్ చేసి మళ్ళీ తీసుకొని దీనికి ఒక సెల్ పెట్టు, దీనికి సెల్, ఈ సెల్ యొక్క ఇంటర్నల్ ఈ సెల్ ఓకే ఇది ఆర్ కూడా ఉందా మళ్ళీ అయితే ఒక పని చేద్దాం ఇక్కడ ఈఎంఎఫ్ ఎప్సిలాన్ నాట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఇది ఇలా ఆర్ అరే ఈఆర్ వేరు ఈఆర్ వేరు రాయడంలో కూడా వేరు రాసి ఇలా దీనికి షంట్ చేయాలి. షంట్ అంటే ఏంటి ఒక చిన్న రెసిస్టర్ని ఇక్కడ పెట్టాలి అది క్యాపిటల్ ఆర్ ఇది మనకు తెలియదు పెట్టేసి ఇక్కడ ఒక కీ యాడ్ చేసుకోవాలి. ఈ కీ పేరు K1. ఇక్కడ నుంచి యాజ్ యూజువల్గా గ్యాల్వనోమీటర్ తీసుకోవాలి. ఇక్కడ జాకీ వచ్చేస్తుంది. ఓకే ఎస్ ఇప్పుడు ఏం చేయాలో చూడండి సార్ ఏం చేయాలి సార్ ఇప్పుడు ఏం లేదు సింపుల్ చూడు when K is closed Kని క్లోజ్ చేస్తే అప్పుడే ఇక్కడ నుంచి కరెంట్ వస్తుంది వచ్చి ఇలా వెళ్ళి ఇందులో స్ప్లిట్ ఇందులోకి వెళ్ళకుండా ఇందులోకి వచ్చేస్తుంది. when K is closed and K1 is open K1 ఓపెన్ చేస్తారు K1 ఓపెన్ చేసా అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా ఈ ఆర్ పనిచేయట్లే అంటే ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ ఎంత ఈ కదా సో దిస్ ఈఎంఎఫ్ ఇస్ బ్యాలెన్సింగ్ ద పొటెన్షియల్. చూడు ఇందులో నుంచి కరెంట్ ఇలా వెళ్ళి ఇలా వచ్చింది ఇందులోకి వెళ్ళట్లే ఇందులోంచి ఏ కరెంట్ లేదు అసలు ఇందులో కరెంట్ వెళ్ళట్లే అసలు ఇందులో అంటే ఇది కరెంట్ వెళ్ళట్లేదు అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే ఓపెన్ సర్క్యూట్ అంటే ఇది K1 is ఓపెన్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఓపెన్ సర్క్యూట్. ఏది ఓపెన్ సర్క్యూట్ సెకండరీ సర్క్యూట్ ఈజ్ ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 2 పాయింట్స్ అంటే ఈఎంఎఫ్ఏ కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు I5L1 అని రాద్దాం. when K is closed K1 is open balancing length is L1. బ్యాలెన్సింగ్ లెంత్ వచ్చేసి ఎంత సార్ అంటే బ్యాలెన్సింగ్ లెంత్ L1. సో E is equal to I5L1 దీని ఫస్ట్ ఎక్స్ప్రెషన్ అన్న. నెక్స్ట్ when both the keys are closed when both the keys are closed రెండు కీస్ కూడా క్లోజ్ అయితే ఏమైతుంది సార్ క్లోజ్డ్ సర్క్యూట్ అవుతుంది. సింపుల్ క్లోజ్డ్ సర్క్యూట్ అంటే నౌ యూ టెల్ మీ ద పొటెన్షియల్ అక్రాస్ దీస్ 2 పాయింట్స్ అయినా సేమ్ కాబట్టి కెన్ ఐ రైట్ V is equal to I5L2. ఇదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అందరూ ఇదే కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఈఎంఎఫ్ బ్యాలెన్స్ చేసింది క్లోజ్ సర్క్యూట్ ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు ప్యారలలే కాబట్టి ఈ రెండు పాయింట్స్ కి మధ్యలో పొటెన్షియల్ I into capital R. దట్స్ ఇట్ ఇదేం అవసరం లేదు నాన్న ఇది వేరియబుల్ ఇది ఓన్లీ ఈ కరెంట్ని చేంజ్ చేయడానికి ఇది. ఇక్కడ ఏంటంటే దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఏమైంది అంటే కరెంట్ ఇందులో వెళ్తుంది ఇందులో కరెంట్ ఉంటుంది కానీ ఈ కరెంట్ అందులోకి వెళ్ళదు మళ్ళీ. సో ఈ రెండు పాయింట్స్ అయినా మూడు ప్యారలల్ ఉంటాయి కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద సెల్ V is equal to E minus IR లేదా IR అవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. సో దట్స్ వై యూ హ్యావ్ దీస్ టూ. ఇప్పుడు 1 and 2 మనం ఏం చేద్దాం అంటే డివైడ్ చేస్తే E by V is equal to L1 by L2 వచ్చింది. మరి E అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్ కదా కెన్ ఐ రైట్ E is equal to I into small r plus capital R బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. స్మాల్ ఆర్ అంటే ఈ స్మాల్ ఆర్ కాదు ఆర్ స్మాల్ ఆర్
E is equal to I into small r plus capital R divided by V అంటే I into capital R is equal to L1 by L2. ఓకేనా? ఇది చూడండి, ఈ కరెంట్ వేరు, ఈ కరెంట్ వేరు. ఈ కరెంట్ ఏమో ప్రైమరీ సర్క్యూట్, ఈ కరెంట్ ఏమో సెకండరీ సర్క్యూట్. సో వీళ్ళిద్దరు మళ్ళీ క్యాన్సిల్ అయిపోతారు. ఇందులో నుంచి మనకి ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందంటే సార్ ఇప్పుడు స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు L1 బై L2. అంటే స్మాల్ ఆర్ బై క్యాపిటల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు L1 బై L2 మైనస్ 1. అంటే ఇన్ షార్ట్ యూ కెన్ రైట్ స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ ఇంటూ L1 by L2 minus 1. This is how you determine the internal resistance of a cell using potentiometer. Is that clear? So this is the two things we have studied. అంటే ఇప్పుడు మనం ఏమేం చదివినాం సార్ అంటే we have studied current electricity అనే చాప్టర్లో నుంచి 8 మార్క్స్ వస్తుంది కదా సార్. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్లో నుంచి 8 మార్క్స్ వస్తుంది కదా, అది మనం చదివినాం. కరెంట్ ఎలక్ట్రిసిటీ అనే చాప్టర్ చదివినాం మనం. అంటే ఒక 8 మార్క్ అనేది అయిపోయింది ఈ రోజుతో. 1.5 అవర్లో ఒక 8 మార్క్స్ అనేది అయిపోయింది. నెక్స్ట్ రేపు మళ్ళీ ఫస్ట్ ఇయర్ చెప్తా, దాని తర్వాత ఇక చెప్తూనే ఉంటా. విఎస్ఏక్యూస్ అన్ని ఒక చోట చెప్పేద్దాం, ఓకే? అండ్ నెక్స్ట్ ఎస్ఏక్యూస్ కూడా చేద్దాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. We'll see you tomorrow. Until then, take care. Have a nice day. Read well. బాగా కష్టపడండి. మెయిన్స్ రాసేవాళ్ళు నెక్స్ట్ మెయిన్స్ మనం ఇంకోటి ప్లాన్ చేద్దాం. ఐపీ మాత్రం బాగా కష్టపడి చదివి కూర్చొని ఐపీ ఎంత రాస్తే అంత వస్తుంది గుర్తుపెట్టుకోండి. నేనే రాసా 1.5 అవర్ ఉంటే కనీసం ఒక 1 hour 20 minutes రాస్తూనే ఉన్నా, రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ద మోర్ యూ రైట్, ద మోర్ యూ రిమెంబర్. సో ఇస్ దట్ ఓకే? సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఈ 2 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుందమ్మా, కంపల్సరీ వస్తుంది.